గాయ్స్ రండి మనం నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఈ డ్రామా స్టార్టింగ్ లో హీరోయిన్ ని చూపిస్తారు. యాక్చువల్ గా వాళ్ళ నాన్న అయితే కొంచెం డబ్బులు గానీ అప్పు చేస్తుంటారా, ఆ రౌడీ గ్యాంగ్ అయితే వాళ్ళ నాన్నని గానీ తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. తను హెల్ప్ కోసం బాయ్ ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చి ఉంటుంది. ఆ బాయ్ ఫ్రెండ్ గానీ నాకైతే ఒక అంకుల్ ఉండడు, వాడు చాలా పెద్ద దాదాగిరి రా, నేను నిన్ను పిలుచుకొని వెళ్తాను అనేసి పిలుచుకొని వస్తాడా. అంకుల్ ఆల్రెడీ గానీ ఒకడినైతే బాగా దంచి బయటికి అయితే గెంటుంటాడు అనమాట. వీళ్ళిద్దరూ గానీ భయపడుతూనే లోపలికి అయితే వస్తారు. వీడితో అదే అంకుల్తో కానీ అడుగుతారనమాట. అంకుల్ తను నా గర్ల్ ఫ్రెండ్ ట్యాంక్ మీరు తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలి అనేసి. హీరోయిన్ కానీ ఆ అంకుల్ ఫేస్ని అయితే చూస్తుందా, ఇతనే అన్నమాట మన డ్రామా యొక్క హీరో. ఇతని పేరు అయితే షన్. వాడిని చూసిన వెంటనే ఈమెయితే ఏదో భయపడతా ఉంది. వీడైతే నిన్ను చంపేస్తాను మింగేస్తాను అన్నట్టు చాలా కోపంగా చూస్తాడు. బాయ్ ఫ్రెండ్ కానీ ఎందుకు అలా నిలబడిపోయావు, వెళ్ళి హలో చెప్పు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ హాయ్ అంకుల్ నా పేరు అయితే ట్యాంక్ మీరు నాకు హెల్ప్ చేయాలి అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు గాని ఇదిగో చూడు పాప మనం ఇద్దరం ఏమైనా మీట్ అయ్యామా ఏంటి అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ అయితే దొంగ చూపులు చూస్తుంది. ఇప్పుడుదో ఒక ఫ్లాష్ బ్యాక్ నే చూపిస్తారు. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ గానీ హై స్కూల్లో ఒకరినొకరు ప్రేమించుకుంటా ఉంటారు. సడన్ గా ఒక రోజు అయితే హీరోయిన్ గానీ మనం ఇద్దరం బ్రేకప్ చేసుకుంటాము అన్నట్టు అడుగుంటుందా. ఏమి రీజన్ అనేసి వీడు అడుగుంటాడు. దానికి తను గానీ నీలాంటి చెత్త వెదవలనంతా నేను ప్రేమించలేను, నాకంటూ ఒక రిచ్ అయిన బాయ్ ఫ్రెండ్ని చూసుకోబోతాను, సో మనం ఇద్దరం కానీ బ్రేకప్ చేసుకుంటాము అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. అదైతే ఇప్పుడు ఇద్దరికి గుర్తొస్తుంది. అయినప్పటికీ తనైతే నువ్వెవరో నాకు తెలియదు అంకుల్ అన్నట్టు చెప్తుందా. హీరోకి అయితే బాగా మండతా ఉంది, ఎందుకు తెలియదా అనుకునేసి. సరే నేను కానీ నీకైతే హెల్ప్ చేస్తాను, కానీ ఇందులో నాకేం లాభం అంటాడా. వెంటనే బాయ్ ఫ్రెండ్ కానీ అంకుల్ మీరు గనక వాళ్ళ నాన్నని తిరిగి ఇచ్చారనుకోండేమి తను కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది, సో నా కోసం ఈ హెల్ప్ చేయండి అంకుల్ అంటా ఉంటాడా. హీరోయిన్ కానీ అవును మీరు నాకు హెల్ప్ చేయండి నేను మీకు ఏమైనా చేస్తాను అంటుందా. హీరో కానీ తనైతే దగ్గరికి పిలిచి ఏమైనా చేస్తావా, సరే నేను నిన్నే అడిగితే నువ్వు నిన్ను ఇవ్వగలవా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ అయితే ఫుల్ భయంలో ఉంది. ఇద్దరు కానీ క్లోజ్గా మాట్లాడింది ఈ బాయ్ ఫ్రెండ్ అయితే వినలేదు. అదేవిధంగా వీళ్ళిద్దరి యొక్క ఫ్లాష్ బ్యాక్ కానీ వీడికైతే తెలియదు అన్నమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ పక్కకి లాక్కునేసి అంకుల్ మీరు ఎంత డబ్బులు అడిగినా కానీ నేనైతే ఇస్తాను, నా కోసం ఈ హెల్ప్ చేయండి అంకుల్ అంటాడా. హీరోయిన్ కానీ నువ్వు ఎందుకు ఇంత బాధపడతా ఉన్నావు అన్నట్టు చెప్తుందా. ఏం అలా అంటున్నావు, నీ బాధ నా బాధ కాదా, మనం ఇద్దరం ఒకటి కాదా అన్నట్టు వీళ్ళిద్దరూ కానీ ప్రేమ పాట అయితే పడతా ఉంటారా. హీరోకి కాలిపోయింది, మూసుకొని ఇద్దరు కానీ బయటికి అయితే వెళ్తారా. మీలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయను అనేసి గెంటేస్తాడనమాట బయటికి వచ్చిన తర్వాత కానీ ఈ బాయ్ ఫ్రెండ్ అయితే నువ్వేం బాధపడకు బంగారం, నేను నీకు హెల్ప్ చేస్తాను, కావాలంటే ఈరోజు నైట్ నీతోనే నిద్రపోయేదా అనేసి తన చేయి పట్టుకునేసి బాగా తడమతా ఉంటాడా. వీడియోకి ఇంటెన్షనే వేరేలా ఉంది. హీరోయిన్ కి కానీ ఇదైతే అర్థమైపోయిందా, లేదు నేను ఒంటరిగా ఉండగలను, నువ్వైతే వెళ్ళిరా అనేసి వాడిని కానీ అక్కడ నుంచి అయితే టాటా బై బై చెప్పి బయటికి అయితే పంపించేస్తుంది అనమాట. వాడు వెళ్ళిపోయిన ఆ తర్వాత హీరోయిన్కి ఒక మెసేజ్ కానీ వస్తుంది. అది హీరో దగ్గర నుంచే, నీకు హెల్ప్ కావాలంటే ఒంటరిగా నువ్వు కానీ నా దగ్గరికి అయితే రా అనేసి చెప్పుంటాడనమాట. సో హీరోయిన్ కానీ బాగా రెడీ అయ్యి హీరో దగ్గరికి అయితే వస్తూ ఉంటుందా. అప్పుడు తను కానీ ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఆలోచిస్తుంది. యాక్చువల్గా తను ఎందుకు హీరోకి బ్రేకప్ చెప్పింది అనేసి. వాళ్ళ అమ్మ అయితే ఒంట్లో బాగాలేకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు ఉండదు, సో చాలా అప్పులు చేస్తుంటాడనమాట. ఆ రౌడీలంతా వచ్చి వాళ్ళ నాన్నని బాగా కొట్టి దంచుంటారు. ఈ ప్రాబ్లంలో హీరోని వేరే ప్రేమించి ఈ బాధలో వాడిని తీసుకొని వచ్చి వాడి జీవితాన్ని ఎందుకు నాశనం చేయడం, సో అందుకే వాడైనా హ్యాపీగా ఉంది అనేసి బ్రేకప్ చెప్పుంటుందన్నమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరో దగ్గరికి అయితే వచ్చి ఉంటుంది కదా. వాడు అవును నువ్వు నా దగ్గర ఏమైనా చెప్పాలా అన్నట్టు అడుగుతాడు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో చెప్పడానికి ఏమీ లేదు అన్నట్టు ఈయన చెప్తుందా. వీడికి మళ్ళీ కాలిపోయిందనమాట. హీరోయిన్ లాక్ చేసి ఆ రోజు అంత మాట చెప్పేసి ఈ రోజు చెప్పడానికి ఏమీ లేదంటావా అనేసి తన్నే కానీ ఫోర్స్ చేసి కిస్ చేయడానికి అయితే పోతాడా. కానీ తను మొహం తిప్పుకుంటుంది. దాంతో వీడు కానీ ఇదిగో చూడు మీ నాన్న నీకు సేఫ్గా ఇంటికి రావాలి అంటే నువ్వు నిన్ను నాకు ఇవ్వాలి అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ కానీ సరే ఒక్కసారే కదా అనేసి ఒప్పుకుంటుంది. దాంతో వీడు కానీ తన యొక్క డ్రెస్ అయితే రిమూవ్ చేయడానికి పోతాడా. కానీ వాడు మనసు అయితే రావట్లేదన్నమాట. తనని కానీ వదిలేసి ఇదిగో చూడు నేను మీ నాన్నని కాపాడుతాను, కానీ మనం ఇద్దరం ఒక డీల్ అయితే వేసుకోవాలి, నేను మీ నాన్నని కాపాడేటట్టే నేను నిన్ను ప్రేమించేలా నువ్వే చేయాలి అన్నట్టు అడుగుతాడనమాట. దానికి తను కానీ నేను ఈ డీల్కి ఒప్పుకుంటే నువ్వు ఖచ్చితంగా మా నాన్నని కాపాడుతావు అనేసి నేను ఎలా నమ్మేది అన్నట్టు అడుగుతుంది. అసిస్టెంట్ కానీ లేదు మేడం ఆల్రెడీ సార్ అయితే మీ నాన్న ఎక్కడ ఉండారో ఆ స్పాట్ని కానీ కనిపెట్టేశారో అనేసి చెప్తారా. వాళ్ళ నాన్నని కాపాడడం కోసం తను కానీ ఈ డీల్కి అయితే ఒప్పుకుంటుందనమాట. నెక్స్ట్ డే అయితే హీరో కానీ వాళ్ళ నాన్ననైతే కాపాడి ఇంటికి కానీ పిలుచుకొని వచ్చేస్తాడు. హీరోయిన్ కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్ననైతే హక్ చేసుకుంటుందా. ఇద్దరు కానీ ప్రేమ
పాయాసాలు అయితే పంచుతూ ఉంటారనమాట. దీన్ని చూసేసి హీరో కానీ పర్వాలేదు నాన్న కూతురికి ఒకటే ప్రేమగా ఉంది అన్నట్టు అడుగుతూ ఉంటాడా. మధ్యలో నువ్వెవర్రా అనేసి నాన్నగాని అడుగుతాడనమాట. ఏంది నేనెవరా, నిన్ను కాపాడమనేసి నా కాళ్ళు పట్టుకునేసి నీ కూతురు కానీ బతిమలాడితే నిన్ను కాపాడిన ఆ క్రెడిటరే నేను అంటాడనమాట. దాంతో ఇతను కానీ ఓ అవునా బాబు, చాలా సంతోషం బాబు, నాకు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్. అదేవిధంగా నా కూతుర్ని అయితే వదిలేయండి, ఈ విషయంలో నేను కానీ మీకు ఏం అడిగినా చేస్తాను అన్నట్టు చెప్తాడా. హీరో ఎలా హీరోయిన్ని వదిలేస్తాడు. వెంటనే హీరో కానీ ఇదిగో చూడండి మీ కూతురు అడిగింది కాబట్టి నేను మిమ్మల్ని కాపాడాను, ఇది మా ఇద్దరికి మధ్య ఉండే మ్యాటర్, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ నాన్న మీరైతే హాస్పిటల్లో ఉండే అమ్మని వెళ్ళి చూడండి, నేను ఇతనితో మాట్లాడుకుంటాను అనేసి వాళ్ళ నాన్నని కానీ అక్కడ నుంచి అయితే పంపించేస్తుంది అనమాట. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి ఇదిగో చూడు నేను మాట ఇచ్చినట్టే మీ నాన్నని కాపాడేశాను, అదేవిధంగా నువ్వు చెప్పినట్టు ఆ డీల్ ప్రకారం నడుచుకో అంటాడా. రే నీకు నేనంటే అస్సలు నచ్చదు, మరి అలా నువ్వు నన్ను ప్రేమించేలా చేసేది అన్నట్టు అడుగుతుందా నీ యొక్క సామర్థ్యంతో అన్నట్టు వీడు కానీ అక్కడ నుంచి అయితే బయటికి వచ్చేస్తాడు. కార్లో వెళ్ళేటప్పుడు అసిస్టెంట్ కానీ హీరోతో ఎప్పుడెప్పుడు మిమ్మల్ని వేసేద్దామా అనేసి మీ ఇంట్లో వాళ్ళే ట్రై చేస్తూ ఉంటారు, మీరు తనకి హెల్ప్ చేస్తాను అనేసి పోయి ఇప్పుడు ప్రమాదంలో తగులుకోబోతారు బాస్ అంటాడా. అప్పుడు హీరో కానీ పాస్ట్లో అయితే ఆలోచిస్తాడు. 3 సంవత్సరాలకు ముందు వీడైతే చాలా బాక్సింగ్ మ్యాచ్లో అంతా పార్టిసిపేట్ అయ్యి గెలుచుంటాడు. యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అయితే ఉంటుందన్నమాట. డబ్బులు లేకుండా చాలా కష్టపడతా ఉంటారా. వీడు గెలిచిన డబ్బులనంతా తీసుకునేసి హీరోయిన్ దగ్గర ఇద్దాము అనేసి సంతోషంతో వచ్చుంటాడు. కానీ ఆ టైంలో తను కానీ బ్రేకప్ చెప్పేసి వెళ్ళుంటుంది. ఆ బాధలో నుంచి కోలుకునే లోపలే వాళ్ళ అమ్మ కానీ చనిపోయి ఉంటుంది. చనిపోయిందా లేకపోతే చంపేశారా అన్నది అయితే తెలియలేదు. వాడి నాన్నద వీటిని కానీ పిలిపించుంటాడు అనమాట. యాక్చువల్గా హీరో అయితే షన్ ఫ్యామిలీ యొక్క ఇల్లీగిమేట్ చైల్డ్, ఇతనికి సొంత కొడుకుగానే ఉన్నాడు. అయినప్పటికీ హీరోతో అయితే ఇదిగో చూడరా మీ అమ్మ అయితే చనిపోయింది, ఇకపై నుంచి నువ్వు కానీ షన్ ఫ్యామిలీలో అయితే ఒకటి అయిపోయావు, ఈ ఆస్తుల్లో సగం వాటా నీకు కానీ ఉంది అన్నట్టు చెప్పుంటాడు. అదేవిధంగా మొత్తం అధికారాన్ని కానీ వాడికి ఇచ్చుంటాడా. ఇదైతే సొంత కొడుకైనటువంటి హీరో వాళ్ళ అన్నకి అస్సలు నచ్చలేదు. ఇతను పక్షవాతంతో ఉంటాడు, అందుకే తన తమ్ముడికి ఇచ్చేసాడు అనేసి వీడికి హీరో మీద అయితే ఒక పగ అన్నమాట. ఇప్పుడు హీరో కానీ అసిస్టెంట్తో ఏం చెప్తాడు అంటే హీరోయిన్ ఆ రోజు నాతో బ్రేకప్ చెప్పిన దానికి తను రిగ్రెట్ చేయాలి అందుకే అంటాడు. ఇటుపక్క హీరోయిన్ అయితే హీరో తన్ని ప్రేమించేలా చేయడం కోసం వాడి ఇంటికి అయితే వచ్చి క్యాండిల్ లైట్ డిన్నర్ అంతా ఏర్పాటు చేస్తుంటుందా. ఆ టైంలో తన బాయ్ ఫ్రెండ్ కానీ మెసేజ్ చేస్తాడు, రిప్లై అయితే ఇవ్వలేదు. అంతలోపలే హీరో కానీ అక్కడికి అయితే వచ్చి ఈ డిన్నర్ ఏర్పాట్లంతా చూసేసి పర్వాలేదే నా మనసును గెలవడం కోసమే ఈ విధంగా అంతా చేస్తున్నావా, అయినా నువ్వు ఇదే విధంగా నీ బాయ్ ఫ్రెండ్తో కానీ నడుచుకున్నావా ఏంటి అన్నట్టు కొంచెం కోప్పడతా ఉంటాడు. ఆ టైంలో బాయ్ ఫ్రెండ్ కానీ ఫోన్ కాల్ చేస్తాడు హీరోయిన్కి. హీరోయిన్ వద్దు అన్నా కానీ వినకుండా వీడైతే కాల్ని అటెండ్ చేసేస్తాడా. అటుపక్క నుంచి వాడైతే ఎలా ఉన్నావు బంగారం, ఎక్కడికి వెళ్ళావు, నేను కావాలంటే ఇంటికి వచ్చేదా అంటాడు. లేదురా నేనైతే బయట ఉన్నాను, ఇప్పుడు వద్దు అన్నట్టు చెప్తా ఉంటుందా. వీడు వేరే గమ్మునే ఉండట్లేదనమాట. ఎక్కడ పడితే అక్కడ హీరోయిన్ని కానీ కిస్ చేస్తూ ఉంటాడా. తనైతే ఒకలాగా అరిచేస్తుంది అనమాట. ఈ సౌండ్ అయితే వాడికి వినపడిపోయింది. ఏందక్కడ సౌండ్ అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ ఫోన్ని లాక్కునేసి అదంతా ఏమీ లేదు నేను నీతో ఆ తర్వాత మాట్లాడతాను అనేసి కాల్ని కానీ కట్ చేసేస్తుందా. తను వీడితో కానీ అసలు నీకు ఏం ధర ప్రాబ్లం, ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తా ఉన్నావు అనేసి గొడవలు అయితే వేసుకుంటా ఉంటారా. అసిస్టెంట్ కానీ వచ్చి ఈ విధంగా కజిన్ అయితే లోపలికి వస్తా ఉంటాడు అన్నట్టు చెప్పేసి వెళ్తాడు. ఈ కజిన్ కానీ వస్తాడా. అంత లోపల హీరోయిన్ని కానీ వీడైతే ఆ టేబుల్ కింద దాచిపెట్టుంటాడు. వీడేం చెప్తాడు అంటే హీరోయిన్ వాళ్ళ నాన్నని కాపాడిన విషయం వీడికి తెలియదు. సో వాళ్ళ నాన్నని కాపాడలేదు అనేసి హీరోయిన్ కానీ ఇందాక కోప్పడి కాల్ని కట్ చేసింది, మీరే నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి అంకుల్ అంటాడా. వీడు కానీ అడుగుతాడు ఈ విషయంలో నువ్వెందుకు ఇంత ఇన్వాల్వ్గా ఉంటున్నావు అనేసి. దానికి వాడు కానీ అదేమీ లేదు, తన ముందర అయితే నేను ఒక హీరోలా కనపడాలి వాళ్ళ నాన్నని కాపాడి అందుకోసమే అంటాడా. దానికి హీరో కానీ ఈసారి అయితే నేను కాపాడేస్తాను, నెక్స్ట్ టైం మళ్ళీ ప్రాబ్లం వస్తే నువ్వు కాపాడగలవా అంటాడు. వీడైతే సమాధానమే ఇవ్వట్లేదు, నేనెందుకు కాపాడుతాను అన్నట్టు వీడైతే ఉంటాడా. దీన్ని చూసి హీరోయిన్కి అయితే మనసే విరిగిపోయింది. అటంటే ఇన్ని రోజులు మన ముందర వీడు నటిస్తా ఉన్నాడా అనేసి ఈమె బాధపడడం చూసేసి కోపంతో హీరో కానీ వచ్చి తన లిప్స్ని అయితే బాగా కొరికేస్తాడనమాట. తను అరిచే సౌండ్ అయితే ఈ బాయ్ ఫ్రెండ్కి వినపడిపోయి ఏం అంకుల్ అక్కడ అమ్మాయి సౌండ్ వస్తూ ఉంది అంటాడా. వెంటనే హీరో కానీ అదంతా ఏమీ లేదులే అన్నట్టు చెప్తాడనమాట. అంకుల్ ఈ ఒక్కసారి మీరు కానీ నాకైతే హెల్ప్ చేయండి అంటాడా. మూసుకొని ఇక్కడ నుంచి వెళ్తావా, నీలాంటి వాడికి నేను హెల్ప్ చేయను అన్నట్టు చెప్పి వాడిని కానీ అక్కడి నుంచి అయితే తరిమేస్తాడనమాట. రే అంకుల్ నీకు ఉంది ఉండరా అన్నట్టు వీడు కానీ కోపంతో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరో కానీ హీరోయిన్తో ఇప్పటికైనా నీకు అర్థమైందా, వాడు నీ మీద ప్రేమతో ఏమీ నీకు హెల్ప్ చేయట్లేదు, వాడికి నీ దగ్గర కావాల్సిందే వేరు అన్నట్టు చెప్తాడు. అది మాత్రమే కాకుండా లేట్ నైట్
అయిపోయింది, నువ్వైతే ఈరోజు నైట్ ఇక్కడే ఉండు, అదే విధంగా వాడితో గనక కలిసావో మాట్లాడావో నిన్ను నేను చంపేస్తాను అన్నట్టు బెదిరించి పంపిస్తాడు. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే చూస్తూ ఆలోచిస్తుంది. వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్లో రూమ్స్ ఏమీ లేదు అన్నట్టు చెప్పేసి డాక్టర్ కానీ వెళ్ళిపోయి ఉంటాడా. తనకి హెల్ప్ చేయడానికి అక్కడ ఎవరు కానీ లేదు. హీరోయిన్ అయితే ఒంటరిగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఆ టైంలో ఈ బాయ్ ఫ్రెండ్ వాడు కానీ వచ్చి, ఇదిగో చూడు, ఈ హాస్పిటల్లోనే విఐపి రూమ్ అయితే ఇప్పిస్తాను, కానీ నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉండాలి అని ఉంటాడు. ఆ కారణంగానే వీళ్ళిద్దరు కానీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటారన్నమాట. ఆ నెక్స్ట్ డే హీరో యొక్క బాడీ గార్డ్లో ఒక అతను అయితే చనిపోయిండాడు. అసలు వీడు ఏం తిని చనిపోయాడు అన్నది డాక్టర్స్ వల్లే కనిపెట్టలేకపోయారు అన్నట్టు డిస్కషన్ అయితే పెట్టుంటారు. హీరోయిన్ కానీ ఇప్పుడు బయటికి అయితే వచ్చి ఉంటుందా, తను కానీ ఈ శవాన్ని అయితే చూసిన వెంటనే వీడికి పాయిజన్ దా కలిపి ఉండారు అన్నట్టు చెప్తుంది. మీకెలా తెలుసు ఈ విషయం అన్నట్టు అడిగితే, తను ఇదే మెడిసిన్ ఉంటుంది కదా, ఇదే టాబ్లెట్స్ అంతా కానీ రెడీ చేస్తారు కదా, అలాంటి చదువు ఉంటుందన్నమాట. వీడిని చెక్ చేసిన వెంటనే తను ఏం చెప్తుందంటే, హీరోకి ఇచ్చే ఫుడ్లో నైట్రేట్ ఏదో పాయిజన్ అంట, దాన్ని మిక్స్ చేశారంట, అందువల్లే వీడు కానీ చనిపోయాడు అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతుంది. వెనకాలే హీరో కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి, నువ్వైతే ఇందాక నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు అన్నట్టు అడుగుతా ఉంటాడా. హీరోయిన్ కానీ, నేందా నీకు హెల్ప్ చేశాను కదా, మన ఇద్దరి యొక్క డీల్ని కానీ క్యాన్సిల్ చేసుకుంటామా అన్నట్టు అడుగుతుందా. హీరో అయితే దీనికి అసలు ఒప్పుకోవట్లేదు. రే, నాకు అర్థమే కావట్లేదు, నేను ఎలారా నన్ను ప్రేమించేలా చేసేది అన్నట్టు అరుస్తుందా. ఆల్రెడీ ఇదంతా సాధ్యమయ్యిందే కదా, అంత లోపల మర్చిపోయావా ఏంటి అనేసి వీళ్ళిద్దరూ కానీ లవ్ చేసుంటారు కదా, ఆ రోజులను అయితే గుర్తు చేస్తాడా. హీరోయిన్ కానీ, నాకు అదంతా ఏమీ గుర్తు లేదంటుందనమాట. వీడు కానీ తన్ని లాగి ఒంట్లో కూర్చోబెట్టుకునేసి, అంత లోపల మర్చిపోయావా, నేను కావాలంటే నీకు గుర్తు చేసేదా అనేసి తన్నే కానీ కిస్ చేసేటట్టు క్లోజ్గా వెళ్తాడా. అంత లోపల అసిస్టెంట్ కానీ అక్కడికి అయితే వచ్చి, హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే కోమాలో నుంచి మేల్కొన్నారు అన్నట్టుగానే చెప్తాడు అనమాట. నెక్స్ట్ సీన్లోనే హీరోయిన్ కానీ వాళ్ళ అమ్మని చూడడానికి అయితే వచ్చి ఉంటుంది. ఇద్దరు కానీ ఒకరినొకరు హగ్ చేసుకునేసి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటారా. అక్కడ అయితే హీరోయిన్ వాళ్ళ నాన్న యొక్క చెల్లెలు ఇంకా కూతురు ఇద్దరు కానీ వచ్చుంటారు. రే అన్నయ్య, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలాంటి ఆమెని పెళ్లి చేసుకోకు అనేసి, దాన్ని పెళ్లి చేసుకున్నావు మన ఫ్యామిలీకే దరిద్రం పట్టింది అన్నట్టు ఒకటే అరుస్తూ ఉంటుందా. వాళ్ళ అన్నకి కోపం వచ్చేసి, మర్యాదగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళు అన్నట్టు అరుస్తాడనమాట. ఈ అత్త కూతురు అయితే హీరోయిన్తో కానీ, ఏమైంది, నీ రిచ్ అయిన బాయ్ ఫ్రెండ్ రాలేదా, నాకు ముందే తెలుసు, అయినా ఏ బుద్ధున్నోడైనా ఇలాంటి ఫ్యామిలీలో పెళ్లి చేసుకోవాలనేసి ట్రై చేస్తాడా. మీ అమ్మకేమో ఒంట్లో బాగాలేదు, మీ నాన్నేమో అప్పు, ఇలాంటి నీచమైన ఫ్యామిలీకి ఎవరిదా రాగలరు అన్నట్టు చెప్తా అంటారా. హీరోయిన్కి కోపం వచ్చేసి, నా ఫ్యామిలీ గురించి ఆలోచించడం ఆపేసి ముందెళ్ళి మీ ఫ్యామిలీని చూడండి అన్నట్టు వాళ్ళ యొక్క నోస్ని కానీ కట్ చేసి పడేస్తుంది. వీళ్ళందరూ కానీ కొట్టుకొని చేస్తూ ఉంటారా. ఆ టైంలో అయితే ఆ బాయ్ ఫ్రెండ్ వాడు కానీ లోపలికి ఫ్లవర్ బొకేతో అయితే వస్తాడనమాట. ఇప్పుడు వాడు కానీ వాళ్ళ అమ్మతో అయితే మాట్లాడేసి అటు పక్క చూస్తాడు. అక్కడైతే హీరోయిన్ వాళ్ళ నాన్నగాని ఉంటాడా. అతన్ని చూసేసి, అంకుల్ మీరెలా వచ్చారు అన్నట్టు అడుగుతాడా. అతను కానీ ఇతనితో అయితే చెప్పడానికి వస్తాడు, అదే హీరోనే కాపాడాడు అనేసి. అంత లోపల హీరోయిన్ కానీ, సరే అమ్మని చూసుకోండి నాన్న, నేను నా బాయ్ ఫ్రెండ్తో బయట వెళ్ళి మాట్లాడతాను అనేసి వాడిని కానీ బయటికి లాక్కొని వచ్చేస్తుందా. వీడు కానీ అడుగుతాడు, మీ నాన్న వచ్చేసిన విషయాన్ని నాతో ఎందుకు చెప్పలేదు అనేసి. హీరోయిన్ కానీ ఏదో చెప్పడానికి వస్తుందా. అంత లోపల వీడు కానీ, ఇదిగో చూడు, మీ నాన్నదా వచ్చేసాడు కదా, ఇప్పటికైనా మనం ఇద్దరం కానీ పెళ్లి చేసుకుంటామా అన్నట్టు అడుగుతాడా. దానికి తను కానీ, లేదు, నేను పెళ్లి గురించి ఆలోచించడానికి నాకు కొంచెం టైం కావాలి అన్నట్టు చెప్తుందనమాట. దాంతో వీడు కానీ తన దగ్గర అయితే ఒక డైమండ్ చైన్ని కానీ ఇచ్చేసి, సరే నువ్వు కానీ ఆలోచించు, నేను కానీ నీ యొక్క సమాధానం కోసం ఎదురు చూస్తాను అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీన్నంతా కానీ హీరో అయితే కార్లో ఉంటూ చూస్తాడనమాట. వీడికి అయితే బాగా కాలిపోతా ఉంది. బయటికి వచ్చి హీరోయిన్ చేతిలో ఉండే ఆ చైన్ని కానీ లాక్కునేసి దాన్ని తీసి పక్కన అయితే పడేస్తాడు. ఎందుకురా ఇలా చేస్తా ఉన్నావు అన్నట్టు హీరోయిన్ కానీ అరుస్తుందా. దానికి వాడు కానీ, ఇదిగో చూడు, నేను నీకు ఆల్రెడీ వార్న్ చేశాను, వాడిని నువ్వు కలవకూడదు మాట్లాడకూడదు అనేసి, అయినప్పటికీ నువ్వు ఇప్పుడు ఏం చేసావు అన్నట్టు అరుస్తాడా. దానికి తను కానీ, రే వాడు మా పేరెంట్స్ని చూడడానికి వచ్చాడురా, ఇందులో ఏమిరా తప్పు ఉంది, అసలు నన్నేం చేయమంటావు అన్నట్టు అరుస్తుందా. దానికి వీడు కానీ, నీ పేరెంట్స్ని చూడడంలో తప్పు లేదు, కానీ నువ్వు అందరితో కానీ చెప్పు, నువ్వు నాకు ఆల్రెడీ అమ్మేశావు అంటాడా. దానికి ఇది కానీ, దరిద్రుడా, నన్నెప్పుడురా నేను నీకు అమ్మాను, అసలు నువ్వు చెప్పిన వెధవ కండిషన్లకి ఒప్పుకున్నానే కానీ నేనేమి నీకు అమ్మలేదు అన్నట్టు చెప్తుందా. వీడికి కోపం వచ్చేసింది, ఏంది ఎదురు మాట్లాడుతూ ఉన్నావే అనేసి హీరోయిన్ లిప్స్ని బట్టి బాగా కొరికేసి, ఇది బాగా గుర్తుంచుకో, ఇంకెప్పుడు కానీ నువ్వైతే ఆ బాయ్ ఫ్రెండ్తో
అసలు మాట్లాడకూడదు అన్నట్టు బెదిరిస్తూ ఉంటాడా. వీళ్ళిద్దరూ ఇలా కిస్ చేసేదైతే ఆ అత్త కూతురు కానీ చూసేసింది. ఆహా ఎంత మంచి సినిమా, దీన్ని గనక బాయ్ ఫ్రెండ్ వాడితో చెప్పాననుకో ఖచ్చితంగా తనని బ్రేకప్ చేసేస్తాడు, ఆ తర్వాత ఇద్దరి జీవితం నాశనం అయిపోతుంది అనేసి ఈ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చి, అవును 0061 నెంబర్ ప్లేట్ ఉండే కారు ఎవరిది అన్నట్టు అడుగుతుందా. వీడు కానీ అది నా అంకుల్దే, ఏమైంది అంటాడా. దానికి తను కానీ అదేమీ లేదు, ఇందాక హీరోయిన్ అయితే ఆ కార్లో ఉండే అతనితో మాట్లాడుతూ ఉండింది అనేసి చెప్తుందా. వీడు కానీ షాక్ అవుతాడు స్టార్టింగ్లో, ఆ తర్వాత ఆలోచించి అదేమై ఉండదు, నేను మా అంకుల్తో కానీ హెల్ప్ అడిగానా, అతనుదా హీరోయిన్ వాళ్ళ నాన్నని కానీ ఇప్పుడు కాపాడు ఉంటాడు, అందుకే వాళ్ళిద్దరు కానీ మాట్లాడుంటారు అన్నట్టు చెప్తాడా. దరిద్రుడా, తను నిన్ను చీట్ చేస్తా ఉందనేసి నేను చెప్తా అంటే కొంచెమైనా బొర్రుందా, వీడు అసలు ఆలోచిస్తూ ఉంటాడా అనేసి తన మనసులోనే తిట్టుకుంటా ఉందనమాట. వీడు కానీ నా అంకుల్కి అయితే నేను ట్రీట్ ఇవ్వాలి అన్నట్టు చెప్తా ఉంటాడా. మంచి ఛాన్స్ దొరికింది, నువ్వు నీ అంకుల్కి మాత్రమే కాదు హీరోయిన్ని కానీ ఆ డిన్నర్కి అయితే పిలువు, అందరం కానీ ఒకే హోటల్లో అయితే మీట్ అవుదాం అన్నట్టు ప్లాన్ వేసేస్తుంది. ఆ నెక్స్ట్ డే అయితే హీరో కానీ డిన్నర్కి వచ్చుంటాడు అన్న విషయం చెప్పకుండానే ఈ అత్త కూతురు అయితే వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ వచ్చుంటాడు అనేసి హోటల్కి అయితే పిలుచుకొని వచ్చేస్తుంది. అక్కడ వచ్చి చూస్తే హీరో కూర్చొని ఉన్నాడనమాట. ఈ బాయ్ ఫ్రెండ్తో కానీ హీరో అయితే అరుస్తూ ఉంటాడు, ఏందిరా దీంతో మాట్లాడడం కోసమే నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చావా అనేసి. వీడు కానీ అదంతా ఏమీ లేదు అంకుల్, మీరు హీరోయిన్ వాళ్ళ నాన్నని వేరే కాపాడారా, ఇప్పుడు మేమిద్దరం వేరే పెళ్లి చేసుకోబోతాం, దీనికి అంత కారణమే మీరు కదా, మీరు నాకు ఎంత పెద్ద హెల్ప్ చేశారు, అందుకే థ్యాంక్స్ చెప్పడానికి పిలుచుకొని వచ్చాను, నువ్వు కానీ నా అంకుల్కి అయితే వైన్ పోసివు అంటాడా. హీరో అయితే చాలా కోపంతో హీరోయిన్ సైడ్ చూస్తాడు, ఆ భయంతోనే ఆమె అయితే ఆ వైన్ మొత్తాన్ని తన కాళ్ళ మీదే పోసుకుంటుందన్నమాట. ఇతను కానీ ఎలాగైనా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయితే మంచిది అనేసి రెస్ట్ రూమ్ వెళ్ళి వాష్ చేసుకొని వస్తాను అనేసి అక్కడ నుంచి కానీ వచ్చేస్తుందా. తను వచ్చిన కొంచెం సేపటి లోపలే వెనకాలే హీరో కానీ అక్కడికైతే వచ్చి, ఎన్నిసార్లు నేను నీకు చెప్పేది, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా ఏంటి, వాడిని మీట్ అవ్వకు, వాడితో మాట్లాడుకో అనేసి ఎన్నిసార్లు చెప్పేది అన్నట్టు అరుస్తాడా. ఈమైతే ఏం పట్టించుకోలేదన్నమాట. నీకు వాడు ఇప్పుడే ఎలాంటి వాడో ప్రూవ్ చేస్తాను అనేసి ఆ బాయ్ ఫ్రెండ్కి కానీ కాల్ చేసేసి, రే నువ్వు హీరోయిన్ని కానీ పెళ్లి చేసుకోవాలన్నావు కదా, మరి ఈ విషయం అయితే నీ పేరెంట్స్కి తెలుసా అనేసి అడుగుతాడు. దానికి వాడైతే, అయ్యో అంకుల్ నా గురించి మీకు తెలియదా ఏంటి, నేను పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రమే తను కానీ దీనికంతా ఒప్పుకుంటుంది, యాక్చువల్గా నేను తన్ని ప్రేమించడమే లేదు, ప్రేమిస్తాను అనేసి యాక్టింగ్ మాత్రమే చేస్తా ఉన్నాను, తనతో పడుకోవడానికి మాత్రమే నేను ట్రై చేస్తా ఉన్నాను అంకుల్, నేను ఎంత పెద్ద ప్లే బాయో మీకు తెలియదా అన్నట్టు చెప్తాడా. దీన్నంతా విన్న హీరోయిన్కి అయితే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంది, అటంటే వాడు మనల్ని యూస్ చేసుకుంటా ఉన్నాడా అనేసి హీరో కానీ కాల్ని కట్ చేసేస్తాడా. ఆ తర్వాత నీకు ఇప్పుడు సంతోషమారా అన్నట్టు హీరోయిన్ కానీ అరుస్తుందా. వాడు ఎలాంటి వాడో ఇప్పటికైనా నీకు అర్థమయ్యింది కదా అనేసి వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఇద్దరు కానీ వాష్రూమ్కి అయితే వచ్చుంటారు, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ గమ్మనే ఉండరు అనేసి అత్త కూతురు అయితే వాళ్ళని ఫాలో చేసుకుంటూ అక్కడికైతే వచ్చేస్తుందా. ఇందా కదా వీళ్ళు ఇక్కడ ఉన్నారు, అంత లోపల లేదే అన్నట్టు ఆలోచిస్తుంది. అంత లోపల హీరో అయితే తన్ని రూమ్లోకి పిలుచుకొని వెళ్ళిపోయాడనమాట. ఇది కానీ ఖచ్చితంగా ఈ రూమ్లోదా వీళ్ళిద్దరూ కానీ ఉంటారు అనేసి వీడియో తీసుకుంటూ వెళ్ళి ఆ రూమ్ డోర్ అయితే తడుతూ ఉందన్నమాట. లోపల ఉండే హీరోయిన్ అయితే భయంతోనే చచ్చిపోయేటట్టుంది, కానీ హీరో మాత్రం తన్ని కిస్ చేస్తూ బాగా టీస్ చేసి ఆడుకుంటూ ఉంటాడనమాట. ఇది వేరే తలుపు తెరిచి లోపలికి వచ్చేటట్టుందా. వెంటనే హీరో కానీ హీరోయిన్ని అక్కడే వదిలేసి వీడు మాత్రం బయటికి అయితే వస్తాడనమాట. ఇది వేరే చేతిలో ఆ వీడియో తీస్తూ ఉంటుంది కదా, ఆ ఫోన్ అయితే కింద తోసేసి మర్యాదగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళు అన్నట్టు అరుస్తాడా. దీనికైతే కోపం వచ్చేసింది, అక్కడ నుంచి ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ కానీ ఇంటికి వెళ్ళడానికి అయితే వెయిట్ చేస్తూ ఉంటుందా. అక్కడికైతే బాయ్ ఫ్రెండ్ వాడు కానీ వచ్చి, రా నేనే నిన్ను డ్రాప్ చేస్తాను అన్నట్టు అడుగుతాడా. వీడు ఫోన్లో మాట్లాడిందంతా గుర్తొచ్చేసరికి హీరోయిన్ ఇలాంటి వాడితో మాత్రం అసలు మీట్ అవ్వకూడదు అనేసి, లేదు నేనైతే వర్క్కి వెళ్తా ఉన్నాను అనేసి వాడిని కానీ అక్కడ నుంచి అయితే పంపించేస్తుంది. వీడు వెళ్ళిన కొంచెం సేపు లోపలే హీరో యొక్క కారు కానీ అక్కడికైతే వచ్చేస్తుందా. వాడు కానీ నువ్వే ఇప్పుడు లోపలికి వస్తావా లేకపోతే నేనే నేను లోపల ఎత్తేసుకునేసి వెళ్ళేదా అన్నట్టు బెదిరిస్తాడనమాట. హీరోయిన్ కానీ ఎందుకు వచ్చింది గొడవ అనేసి తనే లోపల కానీ వచ్చి కూర్చుంటుంది. యాక్చువల్గా హీరోయిన్ ఫ్యూనరల్ హోమ్ అంటారు కదా, అదే ఒకరు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు అంతా చేస్తారే అలాంటి ప్లేస్లోనే వర్క్ చేస్తూ ఉందన్నమాట. ఇప్పుడు హీరో కానీ అది తెలిసి అడుగుతాడు, నువ్వు హై స్కూల్ చదివేటప్పుడు వేరే డ్రీమ్తో కదా ఉన్నావు అనేసి. తను అప్పుడు చెప్పేది, నేను పెద్దయినాక అదే మెడిసిన్స్ అంతా రెడీ చేస్తారు కదా అలాంటి పెద్ద కంపెనీలో వర్క్ చేసి క్యాన్సర్కి విరుగుడు మందు కానీ నేనే కనిపెట్టాలి అనేసి. మరి అలాంటి ఎయిమ్ని వదిలేసి నువ్వెందుకు ఈ వర్క్ చేస్తా ఉన్నావు అంటాడా. అప్పుడుదా హీరోయిన్ కానీ చెప్తుంది, తను
తను దీనికోసం కాలేజీలో వెళ్ళి 4 సంవత్సరాలు చాలా కష్టపడి చదువుంటుందన్నమాట. తన క్లాస్లోనే టాపర్ అమ్మాయి. కానీ వాళ్ళ టీచర్ అయితే నువ్వు ఈ ఎగ్జామ్లో చీట్ చేసావు, నీ యొక్క మార్కునంతా మేము లెక్కలోకి తీసుకోము, నీ డిగ్రీ అంతా ఇవ్వము అనేసి తరివేసి ఉంటారు. దీనికంతా కారణమే వాళ్ళ అత్త కూతురుదా అన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ తన యొక్క మార్క్స్ లిస్ట్ మాత్రం తీసుకొని వెళ్ళి కంపెనీలో కానీ జాబ్ అయితే అడిగి ఉంటుంది. ఇదిగో చూడమ్మా, నువ్వు క్లాస్లో టాపర్ అనేసి నువ్వు చెప్పినంత మాత్రాన మేము నమ్మేయలేము. నీ యొక్క డిగ్రీ లేకుండా నువ్వు ఎంత మార్క్ తీసినా కానీ అదైతే వేస్ట్దా. నీలాంటి అమ్మాయిలంతా మా కంపెనీలో వచ్చి వర్క్ చేయడానికి అసలు అర్హతే లేదు అనేసి హీరోయిన్ కానీ బయటికి అయితే గెంటేసి ఉంటారు. ఇదంతా తెలిసేసరికి హీరో కానీ ఎక్కడ నిన్ను బయటికి గెంటారో వాళ్ళ ముందర నువ్వు కానీ ఎవరో చూపియాలి. ఇకపైన నువ్వు ఆ ఫ్యూనరల్ హోమ్లో అంతా వెళ్ళి వర్క్ చేయకూడదు, నా కంపెనీలోనే వచ్చి వర్క్ చేయి అంటాడా. నీ కంపెనీలో నేను వచ్చి ఏం వర్క్ చేసేది అన్నట్టు అడుగుతుందనమాట. దాంతో హీరో కానీ చెప్తాడు, నాకు అసిస్టెంట్గా నువ్వు కానీ ఉండు, నా యొక్క ఫుడ్ తినేసి ఆల్రెడీ ఒక బాడీ గార్డ్ అయితే చనిపోయాడు కదా, అలాగే నేను కానీ పోకూడదు, కాబట్టి నువ్వు కానీ ఇకపై నుంచి నా ఫుడ్ని చెక్ చేయాలి అంటాడు. అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కానీ ఇస్తారు. వీళ్ళు కానీ ఆ మెడిసిన్ కంపెనీనే పెట్టుకొని ఉంటాడు. వీళ్ళ కంపెనీలో అయితే క్యాన్సర్కి విరుగుడు మందు రెడీ చేయడానికి కొన్ని రీసెర్చ్ అయితే చేసుంటారు కదా, అది కొంచెం రహస్యమైన ఫైలు. దాన్ని తీసుకొని వచ్చి ఇచ్చేస్తాడా. తను కానీ రే దీన్ని ఎందుకురా నా దగ్గర ఇచ్చావు అన్నట్టు అడుగుతుందా. యాక్చువల్గా వీడైతే హీరోయిన్ తన యొక్క డ్రీమ్ని అచీవ్ చేయాలన్న దానికోసమే ఇచ్చుంటాడు. కానీ దాన్ని ఒప్పుకోడు అనమాట. అందరి ముందర నీ పరువు పోవాలి కదా, అందుకే ఇచ్చాను అంటాడా. అది ఎప్పటికీ జరగదు అనేసి ఆ ఫైల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇటుపక్క హీరో యొక్క కంపెనీకి అయితే కొత్తగా ఒక అమ్మాయి కానీ వచ్చి ఉంటుందన్నమాట. ఈ అమ్మాయి పేరు అయితే జియాంగ్. తను హీరో యొక్క ఫియాన్సే అనేసి చెప్తా ఉంది. ఇన్ని రోజులు అబ్రాడ్లో ఉన్నిందంట, ఇప్పుడుదా ఇక్కడికి వచ్చిందంట. ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళందరినీ కానీ పిలిచి, అవును హీరోని ఎవరైనా అమ్మాయి చూస్తూ ఉన్నారా, నేను లేదు కదా, ఏదైనా న్యూస్ ఉంటే చెప్పండి అంటుందా. వాళ్ళు కానీ ఏం చెప్తారంటే కొత్తగా ట్యాంగ్ అనేసి హీరోయిన్ వచ్చి మన కంపెనీలో జాయిన్ అయ్యి ఉండదు, తను హీరోకి అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉండదు. ఆ అమ్మాయి ఇంతకు ముందు ఫ్యూనరల్ హోమ్లో వర్క్ చేస్తూ ఉన్నింది, అయినా తను హీరోని సెడ్యూస్ చేసి డర్టీ ట్రిక్స్ అంతా ప్లే చేసేదా ఇక్కడికి వచ్చింది అన్నట్టు హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారా. ఆ టైంకి హీరోయిన్ కానీ దీన్నంతా వినేసి కావాలనేసి వాళ్ళ ముందరకి అయితే వస్తుందనమాట. ఇంతసేపు నువ్వు మేము చెప్పిందంతా దొంగచాటుగా వింటా ఉన్నావా అనేసి వాళ్ళు అరేస్తారు. ఎందుకు అంత లోపలే ఆపేసావు, నువ్వే ఒక డర్టీ, ఇతరుల గురించిన అఫైర్స్ అని నువ్వు కంటిన్యూ చేయి బంగారం అన్నట్టు చెప్తుందా. దీనికైతే కాలిపోయింది. ఇదిగో చూడు, నిన్ను మిస్టర్ షెన్ లోపలికి పిలుచుకొని వచ్చాడన్నంత మాత్రాన నీకు 2 కొమ్ములేమీ రాలేదు. ఇక్కడ ఉండదు చూసావా జియాంగ్, ఈ అమ్మాయిదా హీరో యొక్క ఫియాన్సే, ఈమెదా ఈ కంపెనీ యొక్క యజమాని అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ ఓ అందుకేనా నువ్వు ఇంతసేపు మొరగతా ఉన్నావు అన్నట్టు చెప్తుందా. దీనికి కోపం వచ్చేసింది. ఎవరిని చూసి ఏం మాట్లాడుతూ ఉన్నావనేసి హీరోయిన్ మీద గొడవలకైతే వెళ్తుందా. హీరోయిన్ కానీ ఇదిగో చూడు, నీకు అంత ధైర్యం ఉంటే హీరోతో చెప్పి నన్ను కానీ ఫైట్ చేయి అన్నట్టు చెప్తుందా. అప్పుడుదా ఈ జియాంగ్ కానీ ఆలోచిస్తుందనమాట. హీరో ఇన్ని రోజులు పెళ్ళి వద్దు వద్దు అన్నాడంటే ఖచ్చితంగా ఈ అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు, అందుకే మనల్ని పెళ్లి చేసుకోలేదు అనేసి. ఇప్పుడు హీరోయిన్తో కానీ ఏం చెప్తుందంటే ఇదిగో చూడు పాప, నువ్వెవరైనా ఉండవు నాకు అనవసరం, కానీ నువ్వు నాకు హీరోకి మధ్యలో అయితే రాకు, నేందా ఇప్పుడు అబ్రాడ్ నుంచి వచ్చేసాను కదా, నువ్వు కొంచెం దూరం జరుగు అన్నట్టు చెప్తా ఉంటుందా. అంత లోపల హీరో కానీ అక్కడికైతే వచ్చి నేను నీకు అన్నిసార్లు మెసేజ్లు పెట్టాను, దేనికి కానీ రిప్లై ఇవ్వకుండా నీకు ఇక్కడ అంత ఇంపార్టెంట్ వర్క్ ఏముంది, నువ్వు కానీ నా త్వర ఆఫీస్ రూమ్కి అనేసి అక్కడి నుంచి అయితే లాక్కొని వెళ్ళిపోతాడా. ఇక్కడ ఒక మనిషి ఉండదన్న దాన్ని కానీ వాడైతే పట్టించుకోలేదు. దీన్నంతా చూసి ఈ జియాంగ్ అయితే కడుపు మండుతా ఉంది. అదేవిధంగా లోపల వచ్చిన హీరోయిన్ కానీ హీరోతో అవును నీ ఫియాన్స్ ఏదో ఉంది కదా, మధ్యలో నన్ను ఎందుకు నువ్వు లాగుతా ఉన్నావు అన్నట్టు అరుస్తుందా. వీడు కానీ ఓహో నువ్వు జలసీగా ఫీల్ అవుతా ఉన్నావా, అందుకే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావా అంటాడు. దాంతో తను కానీ అవునరా నువ్వు పెద్ద మన్మధుడివి, నిన్ను చూసి అందరూ కానీ జలసీతో పొంగిపోతూ ఉంటారు చూడు, నాకు అదంతా ఏం అక్కర్లేదులే కానీ నాకు దారోజులు అనేసి తను కానీ అక్కడి నుంచి వెళ్ళడానికి పోతుందా. అప్పుడు వీడు కానీ నేనైతే ఇందాక ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ని అయితే మీట్ అయ్యాను, అతని ద్వారా మీ అమ్మాయికి కానీ ట్రీట్మెంట్ చేయిద్దాం అనుకున్నాను, నువ్వే వద్దంటున్నావు కదా అంటాడా. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, ఇందాకదా వీడిని పచ్చిగా తిట్టానే, ఇప్పుడు ఎలా అడిగేది అనేసి. నీకేం కావాలో చెప్పు నేను చేస్తాను అంటుందా. హీరో కానీ ఇంకేం అడుగుతా నాకు ముద్దుదా కావాలి అంటాడు. సరే పోతే పోనీలే అనేసి హీరోయిన్ కానీ లైట్గా కిస్ చేసి వదిలేస్తుందా. కానీ హీరో ఊరుకుంటాడా, వెంటనే తన్ని లాగిపెట్టి చాలా స్ట్రాంగ్గా అయితే కిస్ చేస్తాడనమాట. ఇదైతే డాక్టర్ ఫీజుకి సరిపోతుంది, నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ బయటికి అయితే వస్తుంది. తనకి బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే పదే ఫోన్ కాల్ వస్తూ ఉంటుందా, అటెండ్ చేస్తుంది. వాడైతే ఇంకా కొంచెం హీరోయిన్కి క్లోజ్ అవ్వడం కోసం అయితే అదేం
ఏమీ లేదు, నా పేరెంట్స్ని నువ్వు ఇంకా మీట్ అవ్వలేదు కదా, మా అమ్మతో కానీ నీ గురించి అయితే చెప్పున్నాను, మనం కానీ త్వరగా పెళ్లి చేసుకోవాలి కదా, ఇంకో 2 రోజుల్లో ఫ్యామిలీ డిన్నర్ అయితే ఉంది, దానికి నువ్వు కానీ వచ్చేయి అన్నట్టు చెప్తా ఉంటాడా. దీన్నంతా ఈ జియాంగ్ అయితే వింటా ఉంటుందన్నమాట. హీరోయిన్ కానీ అలా కాదురా అనేసి ఏదో చెప్పడానికి అయితే వస్తుందా, అంత లోపలే వాడు కానీ కాల్ని కట్ చేసేసాడు. దీన్నంతా విన్న ఈ జియాంగ్ ఏం ఆలోచిస్తుందంటే, నువ్వు అటుపక్క ఈచాన్తో రిలేషన్షిప్లో ఉంటూ ఇక్కడ వచ్చి హీరోతో కానీ సెడ్యూస్ చేస్తూ తిరుగుతా ఉన్నావా, రేపు ఫ్యామిలీ డిన్నర్లో చూపిస్తాను చూడు నేను ఎవరో అన్నట్టు ఆలోచిస్తూ ఉంది. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మకి హీరో చెప్పినట్టుగానే ఆ పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి సర్జరీ అంతా చేయించుంటాడనమాట. హీరోయిన్ కానీ వాళ్ళ అమ్మని అయితే వచ్చి చూసేసి కొంచెం డల్గా ఉంటుందా, దాన్ని చూసిన వాళ్ళ అమ్మ అయితే ఎందుకురా ఇలా డల్గా ఉంటున్నావు, నీ బాయ్ ఫ్రెండ్తో ఏమైనా గొడవలా, అయినా మీరిద్దరూ త్వరగా పెళ్లి చేసుకుంటారా, అదిదా అమ్మ ఆశ అనేసి చెప్తా అంటారా. హీరోయిన్ కానీ అమ్మ నేను వాడిని ప్రేమించలేదు, వేరే వాడిని ప్రేమిస్తా ఉన్నాను, ఈ పెళ్లి కానీ జరగదు అంటే మీరు నన్ను తిడతారా అన్నట్టు అడుగుతుందా. దానికి కానీ వాళ్ళ అమ్మ అయితే నేను ఎందుకు తిడతాను, నువ్వు ఎవరితో ఉంటే సంతోషంగా ఉండగలవో వాడినే నువ్వు కానీ పెళ్లి చేసుకో, అయినా ఇది నీ జీవితం, నువ్వు సంతోషంగా ఉంటే నాకు కానీ చాలు అన్నట్టు చెప్తా అంటారు. అంటే ఇటు పక్క హీరోతో అసిస్టెంట్ కానీ ఈ విధంగా హీరోయిన్ వాళ్ళ అమ్మ యొక్క సర్జరీ అయితే సక్సెస్ అయ్యింది అన్నట్టు చెప్తాడు. అదే విధంగా ఆ రోజు హీరో యొక్క ఫుడ్లో అయితే పాయిజన్ కలిపి ఉంటారు కదా, అది ఎవరు అనేది కానీ కనిపెట్టేస్తాము అంటారా, అది ఖచ్చితంగా నా అన్నే కదా అన్నట్టు హీరో చెప్తాడు. మీకు ఆల్రెడీ ఈ విషయం తెలుసా, మరి మీ నాన్నతో దీన్ని చెప్పొచ్చు కదా అంటాడు అసిస్టెంట్. దానికి వీడు కానీ ఆయనకి ఆల్రెడీ ఇదంతా తెలుసు, ఇద్దరు కానీ కొట్టుకొని సామని ఎవరు గెలుస్తారో వాళ్ళకి అధికారాన్ని ఇస్తాము అన్నట్టు ఆలోచిస్తాడు. ఇప్పటి వరకు వీడు ఎలాంటి ఫ్యామిలీ డిన్నర్కి వెళ్ళుండడు, కానీ ఈసారి వెళ్తాను అన్నట్టు చెప్తాడనమాట. అటే ఇటు పక్క ఆ ఫ్యామిలీ డిన్నర్లోనే చూపిస్తారు. హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చుంటుంది. హీరో వాళ్ళ నాన్న కానీ తనని చూసేసి చివరికి నా మనవడు అయితే తన యొక్క ప్రియురాల్ని ఇంటికి పిలుచుకొని వచ్చాడు, త్వరగానే మీ ఇద్దరికే కానీ పెళ్లి చేసి పెట్టేస్తాను అన్నట్టు చెప్తా అంటాడా. హీరోయిన్ కానీ ఏదో చెప్పడానికి అయితే వస్తుంది, అంత లోపలే బాయ్ ఫ్రెండ్ యొక్క అమ్మ కానీ ఇదిగో చూడు మా షెన్ ఫ్యామిలీలోకి రావడం అంత ఈజీ కాదు, ఎవరు పడితే వాళ్ళంతా లోపలికి రాలేరు అన్నట్టు చెప్తుంది అనమాట. బాయ్ ఫ్రెండ్ కానీ అమ్మ తను ఇప్పుడుదా వచ్చింది, అంత లోపలే ఈ సీన్ అంత అవసరమా, కొంచెం గమ్మనే ఉండండి అన్నట్టు చెప్తా అంటాడు. ఈ చిలకకైతే పొడుచుకొని వచ్చింది, ఇదిగో చూడండి నేనైతే హీరోని పెళ్లి చేసుకోబోతాను, కొన్ని నిజాలను అయితే ఇప్పుడు చెప్పాలి, యాక్చువల్గా హీరోయిన్ అయితే ఈ ఫ్యూనరల్ హోమ్లో వర్క్ చేస్తుంది ఆంటీ అన్నట్టు చెప్తుందా. ఆ ఆంటీకి అయితే ఏంది అలాంటి ప్లేస్లో వర్క్ చేస్తావా, చీ నువ్వు ఇంత చీపా అన్నట్టు చెప్తారా. దానికి హీరోయిన్కి కోపం వచ్చేసింది. సస్తే అందరూ కానీ అక్కడికి రావాలి, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒకరి ఫేస్ని చూసే చెప్పేయగలను, ఖచ్చితంగా నీకైతే 5-6 ప్లాస్టిక్ సర్జరీ చేసుంటారు అనేసి ఈ చిలకని చూసి చెప్తుందా. దీనికైతే కోపం వచ్చేసింది. అంత లోపలే బాయ్ ఫ్రెండ్ కానీ నా ఫ్యామిలీలోకి వచ్చి ఎందుకు ఇలా అరుస్తా ఉన్నావు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు అంటాడా. అవునరా ఒక అమ్మాయిని కూర్చోబెట్టేసి నీ మొత్తం ఫ్యామిలీ కానీ బుల్లీ చేస్తూ ఉంటే నేను ఊరుకొని ఉండాలా అన్నట్టు చెప్తా ఉంటుంది. ఆ టైంలో హీరో కానీ అక్కడికైతే వస్తాడా, వాడిని చూసిన వెంటనే ఈ చిలకైతే ఒకటే మురిసిపోతా ఉంది, వచ్చేసారా రండి నా పక్కన అయితే కూర్చోండి అన్నట్టు చైర్ని అరేంజ్ చేస్తుందా. కానీ హీరో అయితే దాన్ని అస్సలు పట్టించుకోకుండా నేరుగా వెళ్ళి హీరోయిన్ పక్కన అయితే కూర్చుంటాడు. వాళ్ళ నాన్న కానీ నువ్వు అసలు రావు అనుకున్నాను రా, ఎలాగో వచ్చిందే వచ్చావు, నువ్వు నీ పెళ్లి గురించి కానీ మాట్లాడేద్దాము, నీ అన్న కొడుకు అయితే ఆల్రెడీ పెళ్లి సెట్ అయిపోయింది, ఇంకా నువ్వు మాత్రమే మిగిలి ఉన్నావు, దాని గురించి మాట్లాడదామా అంటాడు. కానీ ఈ చిలకైతే అవునవును త్వరగా సెటిల్ చేసేయండి, లేకపోతే ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయేటట్టుంది అన్నట్టు హీరోయిన్ని చూసి చెప్తుందా. దానికి హీరో కానీ అసలు నేను పెళ్లి చేసుకుంటాను అనేసి నేను ఎప్పుడు చెప్పాను, ఎందుకు ఇలా వాగుతా ఉన్నావు అన్నట్టు అడుగుతాడు. దీనికైతే కోపం వచ్చేసిందా, నన్ను కాకపోతే ఇంకెవరిని పెళ్లి చేసుకుంటానంటా ఉండారు, అక్కడ కూర్చొని ఉండే హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాననేసి చెప్తా ఉండారా అనేసి ఒకటే అరస్తా ఉంటుందా. హీరో వాళ్ళ నాన్న కానీ హీరోతో మీ ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందా అన్నట్టు అడుగుతాడా. దానికి హీరో కానీ అవును మేమిద్దరం ఆల్రెడీ మీట్ అయ్యాము అన్నట్టు చెప్తాడనమాట. బాయ్ ఫ్రెండ్ అయితే ఫుల్ షాకింగ్ తో ఏంది మీరిద్దరూ నాకు తెలియకుండా మీట్ అయ్యారా అనేసి హీరోయిన్తో అడుగుతాడా. దానికి తను కానీ అలాగంటే ఏమీ లేదు అన్నట్టు చెప్తుందా. కానీ హీరో గమ్మనే ఉంటాడా, లేదే మనం మీట్ అయ్యామే, నేను కావాలంటే నీకు గుర్తు చేసేదా అనేసి ఆ కిసింగ్ సీన్ని గుర్తు చేస్తాడా. మళ్ళీ హీరోయిన్ కానీ మర్చిపోయాను, అవునవును మేమిద్దరం మీట్ అయ్యాము, అది కానీ హాస్పిటల్లో అన్నట్టు చెప్పి సమాలిస్తూ ఉంటుందా. హీరో వాళ్ళ నాన్న కానీ హీరోతో ఆ సంగతి అంతా పక్కన పెట్టు, ముందు నువ్వెప్పుడు పెళ్లి చేసుకోబోతావు, వాళ్ళిద్దరూ ఎలాగో పెళ్లి చేసుకోబోతారు, మీరు కానీ చేసుకుంటే నా బాధ్యత తీరుతుంది కదా అన్నట్టు చెప్తాడా. హీరో కానీ హీరోయిన్ కాళ్ళ మీద అయితే చేయి పెట్టి నువ్వు భయపడేటట్టున్నావు, నేను కావాలంటే కొంచెం కాన్ఫిడెంట్ ఇచ్చేదా అన్నట్టు తన్ని కోపంతో చూస్తాడా. తను కానీ వెంటనే లేచి బాయ్ ఫ్రెండ్తో నేను నీతో ఒక విషయం చెప్పడానికే వచ్చాను, మనం ఇద్దరం కానీ బ్రేకప్ చేసుకుంటాము అన్నట్టు చెప్తుందా. వీడికైతే కోపంతో ఒకటే అరుస్తూ ఉంటాడనమాట. వాళ్ళమ్మ అయితే వీడికి మించిపోయింది, నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి వచ్చి నా కొడుకునే బ్రేకప్ చేస్తావు, నీకు అసలు ఆ అర్హత ఉందా, అది ఇదనేసి వాగుతూ ఉంటుందా. ఈ షెన్ ఫ్యామిలీ అయితే బాగా రిచ్ అయిన ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీలో అబ్బాయిని
హీరోయిన్ వద్దు అని చెప్పింది అంటే రేపు ఈ ఫ్యామిలీ యొక్క పరువు ఏమవుతుంది అనేసి అదే హీరో వాళ్ళ నాన్న కానీ ఒకటే అరుస్తూ ఉంటాడనమాట. దానికి నేనేం చేసేది అన్నట్టు హీరోయిన్ అడుగుతుందా. ఈ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే ఏం చెప్తుందంటే, ఇదిగో చూడు, హాస్పిటల్లో ఉండే మీ అమ్మ మీ నాన్న ఇద్దరు కానీ మాతో వచ్చి క్షమాపణ అడగాలి. అదేవిధంగా రిపోర్టర్స్తో నా కొడుకుదా నేను బ్రేకప్ చేశాడు అన్నట్టు నువ్వు అందరితో కానీ చెప్పాలి అంటుందా. హీరోయిన్ అయితే దీనికి నేను ఒప్పుకోను అన్నట్టు చెప్తా ఉంటుంది. హీరో కానీ లేచి హీరోయిన్తో కొంచెం సేపులో మొత్తం సీన్ని కానీ మారుస్తాను చూడు అన్నట్టు చెప్పేసి ఆ టేబుల్ మీద ఉండే గుడ్డని కానీ తీస్తాడా. అక్కడ ఉండే ఫుడ్ మొత్తం కానీ కింద పడి ప్లేట్ అంతా కానీ విరిగిపోతూ ఉంటుంది. వాళ్ళ నాన్న కానీ ఏం చేస్తా ఉన్నావురా అన్నట్టు అరుస్తా అంటాడా. దానికి హీరో కానీ, ఇంతకు ముందు అయితే నా యొక్క డ్రైవర్కి పాయిజన్ పెట్టారు కదా, అది ఎవరు అనేది నేను కానీ కనిపెట్టేశాను. మీరు ఒక విషయాన్ని అయితే మర్చిపోయారు అనుకుంటాను. నేను కానీ ఈ ఇంట్లో నుంచే వెళ్ళాను. సో నన్ను చంపాలి అన్న ధైర్యం ఉంటే డైరెక్ట్గా రండి అన్నట్టు చెప్పి అందరినీ కానీ బెదిరించేసి ఈ టాపిక్నే డైవర్ట్ చేసేసి నూరా బంగారం అనేసి హీరోయిన్ని కానీ అక్కడ నుంచి అయితే పంపించేస్తాడు. హీరో కానీ అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నీకుంది ఉండరా అన్నట్టు వాళ్ళ అన్నన్ని చూసి గన్తో కాల్చేటట్టు సైగ చేసేసి వెళ్తాడనమాట. ఇతనికి వేరే కాల్తా ఉంది. వాళ్ళు కానీ వెళ్ళిపోతారా. ఈ చిలకైతే బాయ్ ఫ్రెండ్తో ఒకటే అరస్తా ఉంది. రే సచ్చినోడా, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా. హీరోయిన్ వాడికి మధ్య ఏమో ఉంది. తను వేరే ఇప్పుడు హీరో యొక్క కంపెనీలోనే వర్క్ చేస్తా ఉంది. అది కానీ వాడే తనని పిలుచుకొని వెళ్ళాడు. ఇప్పటికైనా నీకు అర్థం అవుతా ఉందా అన్నట్టు అరుస్తుందా. వీడు కానీ వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్తో కానీ అడుగుతాడనమాట. అవును, నీకు నా అంకుల్కి మధ్య ఏం రిలేషన్షిప్ అనేసి. దానికి హీరో కానీ, ఇదిగో చూడు బాబు, మా ఇద్దరికి మధ్య ఉండే రిలేషన్షిప్ని నేను నీతో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీకు ఫ్యూచర్లో తనతో పాటు ఎలాంటి రిలేషన్షిప్ ఉండదు. అయినా నాతో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అనేసి హీరో కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. లోపల ఈ చిలకనే చూపిస్తారనమాట. యాక్చువల్గా ఇది వేరే ప్లాన్ చేసి ఉంటుంది. హీరోయిన్ తాగిన డ్రింక్స్లో డ్రగ్స్ని కానీ మిక్స్ చేసి ఇచ్చుంటుంది అనమాట. దీనివల్ల హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కానీ నైట్ అయితే కలిసి ఉంటారు. కొన్ని ఫోటోలు అయితే తీసి మనం కానీ హీరో దగ్గర అయితే చూపిద్దాము, వీళ్ళిద్దరిని విడదీసేసి మనం కానీ హీరోతో అయితే పెళ్లి చేసుకుంటాము అనేసి ప్లాన్ చేసి ఉంటుంది. కానీ మొత్తం ప్లాన్ ఫ్లాప్ అయ్యింది. ఇటుపక్క హీరోయిన్కి అయితే ఆ మందులు కానీ తన రియాక్షన్ అయితే చూపిస్తుంది అనమాట. హీరోయిన్ కానీ చూసేసి, రే నువ్వెందుకు రా నీ ఇంటికి నన్ను పిలుచుకొని వచ్చావు అన్నట్టు అడుగుతుందా. నేనేమైనా నీ డ్రైవర్నా, అందుకే నా ఇంటికి పిలుచుకొని వచ్చాను, ఈ రోజు నైట్ నువ్వు ఇక్కడే పడుకో అన్నట్టు లోపలికి అయితే తీసుకొని వెళ్తాడు. తను డ్రగ్స్ తీసుకొని ఉండడం వల్ల నాకు హాట్గా ఉంది అనేసి హీరోని కానీ సెడ్యూస్ చేసేటట్టు మాట్లాడుతుందా. నేను డాక్టర్ని పిలిపిస్తాను అంటాడు. వద్దు అనేసి లాగి వాడిని కానీ కిస్ చేస్తుంది. హీరో గమ్మనే ఉంటాడా, తన్ని కిస్ చేస్తూ ఉంటాడనమాట. కానీ ఈ టైంలో హీరో కొంచెం జెంటిల్మెన్ లా నడుచుకుంటా ఉంటాడు. తను ఇప్పుడు డ్రగ్స్ లో ఉంది, మనం అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేసి అసిస్టెంట్ తో చెప్పి అక్కడికి డాక్టర్ని కానీ పిలిపిస్తాడనమాట. డాక్టర్ కానీ వచ్చి హీరోయిన్ కి మొత్తం ఇంజెక్షన్ అంతా వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయి ఉంటుంది. హీరోయిన్ కానీ నిద్రలో నుంచి లేచిన వెంటనే హీరోని చూసేసి, నువ్వు ఇక్కడ నా ఇంట్లో ఏం చేస్తా ఉన్నావు అంటుందా. ఏంది నీ ఇల్లా, ఇది నా ఇల్లు, నువ్వుదా నా ఇంట్లో ఉన్నావు, నైట్ అంతా నువ్వుదా నా మీదకి వచ్చావు అనేసి మొత్తం చెప్తాడనమాట. హీరోయిన్ కానీ, అయ్యో నైట్ ఏం చేశానో ఏమో నాకేమీ గుర్తులేదే, ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేసి తను కానీ వెళ్తా ఉంటుందా. హీరో కానీ ఒక థ్యాంక్స్ కానీ చెప్పకుండా వెళ్తుంది. చూడు బుద్ధుందా నీకు అన్నట్టు తిడతాడా. హీరోయిన్ కానీ థ్యాంక్స్ ఉంచుకో అన్నట్టు వెళ్తా ఉంటుంది. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా కానీ దాన్ని అయితే బయటికైతే చెప్పుకోకుండా క్యూట్గా చిన్న గొడవలు అయితే వేసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు కానీ హీరోయిన్ని బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా అని పిలిస్తే రాదు అనేసి, నా ఫుడ్లో అయితే పాయిజన్ ఏదైనా మిక్స్ అయ్యి ఉండదా లేదనేసి నువ్వుదా చెక్ చేయాలి అంటాడా. హీరోయిన్ కానీ చెక్ చేసేసి ఇందులో ఏమీ లేదు మింగు అంటుందా. కానీ హీరో అయితే నాతో పాటు నువ్వు కానీ కంపెనీ ఇవ్వాలనేసి తన్ని బలవంతంగా తినిపించి పంపిస్తాడనమాట. హీరోయిన్ కానీ బ్రేక్ఫాస్ట్ ముగించేసి ఆఫీస్కి వస్తుందా. అక్కడ చూస్తే ఈ చిలక అయితే అక్కడ ఉండే స్టాఫ్స్ అందరినీ పిలుచుకొని వచ్చి హీరోయిన్ యొక్క ఫైల్స్ మొత్తం కానీ చెక్ చేస్తూ ఉంది. అదే క్యాన్సర్కి మందు కనిపెట్టిన సీక్రెట్ ఫైల్ అయితే ఉనింది అనేసి హీరో కానీ హీరోయిన్ దగ్గర అయితే ఇచ్చుంటాడు కదా, దాన్ని నువ్వు దొంగతనం చేసావు అన్నట్టు చెప్తారా. హీరోయిన్ అయితే లేదు, దీన్ని హీరోదా నా దగ్గర ఇచ్చాడు అన్నట్టు చెప్తుంది. వాళ్ళైతే ఈ ఆఫీస్లో ఎంతమంది సీనియర్స్ ఉండారో తెలుసా, వాళ్ళందరితో ఇవ్వకుండా నీతో ఇచ్చాడు అనేసి నువ్వేమైనా కథలు చెప్తా అన్నావా, దీన్నంతా మేము నమ్మము, ఖచ్చితంగా నువ్వైతే దీన్ని దొంగతనందా చేస్తున్నావు అనేసి ఈ చిలక అక్కడ ఉండే స్టాఫ్స్ అందరూ కానీ హీరోయిన్ మీద అయితే నింద వేస్తా ఉంటారా. హీరోయిన్ కానీ నీ వల్ల అయింది నువ్వు చూసుకోనే మాత్రం దీన్ని దొంగతనం చేయలేదు అంటా ఉంటుంది. ఈ చిలకకి కోపం వచ్చేసి ఆ ఫైల్స్ అంతా కానీ కింద వేసేసి, హీరోదా దీన్ని ఇచ్చాడు అన్నావు కదా,
కింద పడిపోయిన ఫైల్స్ అంతా గానీ తీ అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోయిన్ గానీ దాన్ని తీస్తా ఉంటుంది. ఈ దున్నపోతైతే చెప్పుల కాళ్ళతోనే హీరోయిన్ చేతిని బాగా తొక్కేసి, ఇదిగో చూడు, నువ్వు హీరో యొక్క బెడ్ మీదకి వెళ్ళిపోయావన్నంత మాత్రాన నువ్వు ఈ కంపెనీ యొక్క యజమానివి కాదు, నువ్వు ఎప్పటికీ గానీ మా యొక్క పని మనిషివే అన్నట్టు చెప్తా ఉంటుంది. హీరోయిన్ గానీ అటంటే ఆ డ్రింక్స్ లో డ్రగ్స్ ఇచ్చింది నువ్వేనా అన్నట్టు అడుగుతుందా. అవును నేనే ఇచ్చాను, నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా, నీ దగ్గర ఏమీ లేదు, మర్యాదగా నువ్వు కానీ ఆఫీస్ నుంచి అయితే బయటికి వెళ్ళు అన్నట్టు చెప్పేసి గార్డ్స్ని కానీ పిలిపించి హీరోయిన్ అయితే బయటికి లాక్కొని వెళ్ళమంటుందా. వాళ్ళు కానీ వచ్చి ఏం చెప్తారంటే హీరోయిన్ని హీరోదా పిలుచుకొని వచ్చాడు, ఆ తర్వాత తను కోపడతాడో ఏమో అన్నట్టు చెప్తారు. కానీ నేను హీరో యొక్క ఫియాన్సీని, మర్యాదగా దీన్ని లాక్కొని వెళ్ళండి అన్నట్టు అరుస్తుందా. దాంతో వాళ్ళు కానీ భయపడిపోయి హీరోయిన్ని కానీ తీసుకొని వెళ్తా ఉంటారా. అప్పుడు తను కానీ ఏం చెప్తుందంటే ఒకరు అందంగా లేకపోతే వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవచ్చు, కానీ మనసు అందంగా లేని నీలాంటి ఈవిల్ని ఏం చేసేది అన్నట్టు చెప్తుందా. ఇదైతే కొట్టడానికి వస్తుందన్నమాట. అంత లోపల హీరో గానీ అక్కడికైతే వచ్చి తన చేయి పట్టి స్టాప్ చేస్తాడా. ఇదైతే ఒకే యాక్టింగ్ వేస్తుంది. వచ్చేసారా చూడండి, అమ్మాయి అయితే మన కంపెనీ యొక్క రహస్యమైన ఫైల్స్ ని గానీ దొంగతనం చేసుండది, అందుకే నేను తనకి బుద్ధి చెప్తా ఉన్నాను అంటుందా. తనకి బుద్ధి చెప్పడానికి నువ్వెవరు అన్నట్టు అడుగుతాడనమాట. ఏం మాట్లాడుతూ ఉన్నారు, నేను మీ ఫియాన్సీ అంటుంది. ఫియాన్సేనా, నువ్వే చెప్పుకుంటూ తిరిగితే చాలా, నేను దాన్ని నీతో చెప్పాను కదా నేను నిన్ను పెళ్లి చేసుకోను అనేసి, మళ్ళీ ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నావు అనేసి దాన్ని తిట్టేసి హీరోయిన్ తో గానీ తను నీకు ఏం చేసిందో దాన్ని నువ్వు గానీ తనకి రిటర్న్ ఇవ్వు అంటాడా. హీరోయిన్ అయితే లాగి ఒక్కటిస్తుందనమాట, చంప వాచిపోయేటట్టు. అంతటితో ఆగకుండా హీరో గానీ ఇంకెప్పుడు నువ్వైతే ఈ కంపెనీలోకే రాకూడదు, దీన్ని లాక్కొని వెళ్ళి బయటకైతే గంటండి అన్నట్టు గార్డ్స్ తో గానీ చెప్పి పంపిస్తాడు. హీరోయిన్ ని అక్కడ నుంచి తన ఆఫీస్ రూమ్ గానీ పిలుచుకొని వచ్చి ఆ చిలక తొక్కడం వల్ల హీరోయిన్ చేతికి దెబ్బ తగులు ఉంటుందా. దానికంతా గానీ మెడిసిన్ అయితే అప్లై చేస్తూ, ఈ విధంగా ఎవరైనా నిన్ను బుల్లీ చేశారంటే ఫస్ట్ నువ్వు నాతోదా చెప్పాలి అన్నట్టు చెప్పేసి హీరోయిన్ ని గానీ కిస్ చేసేటట్టు క్లోజ్ గా వెళ్తాడా. సడన్ గా హీరోయిన్ గానీ అక్కడ నుంచి అయితే లేసుకునేసి వెళ్తా ఉంటుంది. అప్పుడు హీరో గానీ తనని స్టాప్ చేసి ఒక ఫైల్ అయితే ఇస్తాడనమాట. వీళ్ళ కంపెనీ కొత్తగా ఒక మెడిసిన్ ని గానీ లాంచ్ అయిపోతుందంట, దానికి నువ్వుదా రెస్పాన్సిబుల్ గా ఉండాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ గానీ ఆలోచించి, నువ్వేమైనా నాకు ట్రాప్ సెట్ చేసున్నావా, సడన్ గా ఈ ఫైల్ నా దగ్గర ఇచ్చావే, దీని వెనకాల ఏం రీజన్ ఉంది అన్నట్టు అడుగుతుందా. దానికి హీరో గానీ నేను చెప్పినా నీకు అర్థం కాదు, ఏదో ఒక రోజు నువ్వే అర్థం చేసుకుంటావు అన్నట్టు చెప్పి పంపిస్తాడు. హీరోయిన్ గానీ అక్కడ నుంచి వచ్చి ఆ వర్క్ లో బిజీగా ఉంటుందా. దీన్ని అయితే హీరో యొక్క అసిస్టెంట్ గానీ చూసేసి హీరో దగ్గర అయితే వచ్చి, బాస్ అసలు మీరు ఏం చేస్తా ఉన్నారు, నేను ఎన్నో మినీ డ్రామాలంతా చూసాను, రిచ్ అయిన సీఈఓలంతా తన యొక్క గర్ల్ ఫ్రెండ్ కి చాలా కాస్ట్లీ థింగ్స్ గా కొనిస్తారు, కారు బైకు బ్యాగు జ్యువెల్స్ అనేసి, కానీ మీరు తనకి వర్క్ ఇస్తా ఉన్నారు బాస్, అసలు మీరు ఏం ఆలోచిస్తా ఉన్నారు అంటాడా. అప్పుడుదా హీరో గానీ ఆలోచిస్తాడు, తను స్కూల్ టైంలో అయితే చెప్పుంటుంది కదా, నేనైతే ఒక పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యి క్యాన్సర్కి కానీ విరుగుడు మందు అయితే కనిపెట్టాలి అనేసి. సో తన యొక్క డ్రీమ్స్కి హీరో కానీ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, కానీ దాన్ని హీరోయిన్తో అయితే డైరెక్ట్గా చెప్పట్లేదన్నమాట. హీరోయిన్ కానీ వర్క్ ముగించేసి బయటికి అయితే వస్తుందా. అక్కడికైతే ఈ బాయ్ ఫ్రెండ్ వాడు కానీ వచ్చి, అసలు నీకు నా అంకుల్కి మధ్య ఏం రిలేషన్షిప్, ఎందుకు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తా ఉన్నావు అంటాడా. నేను నీతో చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది హీరోయిన్. వీడు కానీ తన చేయి పట్టుకునేసి, ఇదిగో చూడు నా అంకుల్ని నువ్వు అసలు నమ్మకు, వాడు నిన్ను యూజ్ చేసుకుంటా ఉన్నాడు, మొత్తం అయిపోయిన తర్వాత నిన్ను కానీ ఈదిలో పడేస్తాడు, నువ్వు నాతో రా అన్నట్టు పిలుస్తాడా. దానికి ఈమె కానీ, నీచుడా నువ్వు దాన్ని చెప్పడానికి అర్హత ఉందా, నీ యొక్క నీచమైన బుద్ధులు నాకు తెలియదు అనుకుంటా ఉన్నావా ఏంటి అన్నట్టు తిడతా ఉంటుందా. వీడైతే హీరోయిన్ చేయి పట్టుకునేసి నువ్వు నాతో రా అన్నట్టు లాక్కొని వెళ్ళడానికి పోతాడు. అంత లోపల హీరో వచ్చి వాడి యొక్క చేయి పట్టి స్టాప్ చేసి హీరోయిన్ ని తన పక్కకి లాక్కుంటాడా. దాన్ని చూసేసరికి వీడికైతే కాలిపోయింది. రే అంకుల్ దీనికంతా కారణం నువ్వేనా, తనని బ్రేకప్ చేయమనింది నువ్వేనా అన్నట్టు అరుస్తా అంటాడా. దానికి వీడు గాని, నేను తలుచుకుంటే తన్ని ఫోర్స్ చేసి గానీ కిస్ చేయగలను అనేసి హీరోయిన్ ని ఫోర్స్ చేసి కిస్ చేస్తా ఉంటాడు అనమాట. వీడైతే ఒకటే అరుస్తా అంటాడా. అంత లోపల గార్డ్స్ వచ్చి వీడిని గానీ అక్కడ నుంచి అయితే లాక్కొని వెళ్ళిపోతారు. హీరోయిన్ కి అయితే పిచ్చ కోపం వచ్చేసింది, లాగి ఒక్కటి ఇస్తుంది అనమాట. నువ్వు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మారలేదురా బుద్ధి లేనివాడు అనేసి. దానికి వీడు గాని, నువ్వు మళ్ళీ వాడితో కలవాలనుకుంటే నేను ఇలాగా నడుచుకుంటాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కి అయితే పిచ్చ కోపం వచ్చేసింది, కోపంతోనే అక్కడ నుంచి గానీ వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే అయితే చూపిస్తారు, హీరో గానీ కొత్తగా ఒక మెడిసిన్ అయితే లాంచ్ చేయబోతానని చెప్పాడు కదా, దానికోసం ప్రెస్ మీటింగ్ అయితే అరేంజ్ చేస్తుంటాడు అనమాట. ఫస్ట్ వీడు గానీ స్పీచ్ అయితే ఇచ్చేస్తాడు, ఆ తర్వాత దీనికి ఇన్ఛార్జ్ హీరోయిన్ కదా, నెక్స్ట్ అయితే తను గానీ స్పీచ్ ఇవ్వాలనేసి పిలుస్తారా. తను వచ్చి నిలబడి నోట్లో నుంచి మాటలే రావట్లేదు, తను వేరే సైలెంట్ గా ఉంటుందా. తను ఇన్ని రోజులు ఎన్నో కంపెనీలో గానీ చాలా అసహ్యపడి ఉంటుంది కదా, అదంతా గుర్తొస్తా ఉందన్నమాట. భయపడిపోయి నిలబడిపోయి ఉంటుందా. పక్కన ఉన్న హీరోదా వచ్చి తన చేయి పట్టుకునేసి కొంచెం ధైర్యాన్ని అయితే ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కానీ ఈ స్పీచ్ని అయితే కంటిన్యూ చేసి చాలా బోల్డ్గా పర్ఫెక్ట్గా అయితే ముగిస్తుంది అనమాట. సో అందరూ కానీ హ్యాపీగా క్లాప్స్ అయితే చేస్తూ ఉంటారు. ఈ స్పీచ్ అయితే ఇక్కడికి
కంప్లీట్ అయింది. దీన్ని సెలబ్రేట్ చేసేటట్టు కంపెనీలో అయితే ఒక పార్టీ కానీ అరేంజ్ చేస్తుంటారు. హీరో హీరోయిన్ కానీ జంటగా ఉంటారు. అక్కడికి వచ్చిన ఒక లేడీ కానీ మీ ఇద్దరి హస్బెండ్ అండ్ వైఫ్ ని చూస్తే భలే ముచ్చటేస్తా ఉంది అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ ఏదైనా సమాధానం చెప్తాడా అనేసి చూస్తుంది. వీడైతే సైలెంట్ గా నవ్వుతా ఉంటాడనమాట. అంత లోపల ఒక అతను వచ్చి హీరోతో కానీ ఏదో బిజినెస్ గురించి మాట్లాడాలి అనేసి పిలుస్తారు. దాంతో హీరో కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడా. వాడు వెళ్ళిన మరుక్షణం ఈ చిలకకి ఎలాగా తెలిసిపోయిందో హీరోయిన్తో గొడవలు వేయడానికి అయితే వచ్చేసిందనమాట. చీ, నా బాయ్ ఫ్రెండ్ని నువ్వు దొంగతనం చేసేసావు, సిగ్గే లేకుండా ఈ పార్టీకి వేరే వచ్చున్నావు అన్నట్టు చెప్తుందా. అసలు నీకు ఏందా ప్రాబ్లము, ఇన్విటేషనే లేకుండా నువ్వు ఈ పార్టీకి రావచ్చు కానీ నేను రాకూడదా అన్నట్టు హీరోయిన్ అడుగుతుందా. దీనికైతే బాగా కాలిపోయింది. అక్కడ ఉండే వాళ్ళందరినీ కానీ పిలిచి హీరోయిన్ ఈచన్తో రిలేషన్షిప్లో ఉంటూనే నా ఫియాన్సేతో కానీ బెడ్ మీదకైతే వెళ్ళింది, చీ ఏ అమ్మాయో అన్నట్టు చెప్తా అంటుందా. అంత లోపల బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వేరే వచ్చేసింది. ఇదిగో చూడు, నువ్వు నా కొడుకుని సెడ్యూస్ చేసి వాడి జీవితాన్ని నాశనం చేసావు. అంతటితో ఆగకుండా నా యొక్క మరిది జీవితంలోకి కానీ వెళ్ళి వాడి బెడ్ మీద వరకు వెళ్ళావు కదా, ఇదంతా ఈ డబ్బుల కోసమే కదా, దీన్ని నువ్వే తీసుకొనేసి హీరోయిన్ మొహం మీద అయితే ఎత్తి విసురుతారా. అంత లోపల వీడు అదే బాయ్ ఫ్రెండ్ వాడు వచ్చేసాడు. ఎప్పుడప్పుడు టైం దొరుకుతుందో అప్పుడంతా ఇంప్రెస్ చేయాలి అనేసి వీడైతే మంచోడ్లా హీరోయిన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడా. అమ్మ, ప్రేమలో గొడవలు వచ్చేది సహజం, మేమిద్దరం మళ్ళీ కానీ కలిసిపోతాము, కానీ మీరు ఇలా వచ్చి తన్ని ఈ విధంగా అంతా హర్ట్ చేయకూడదు అన్నట్టు చెప్తా అంటాడా. హీరోయిన్ అయితే వాడినట్టు పక్క తోసేసి నేను ఎప్పుడైనా చెప్పాను నీతో మళ్ళీ కలుస్తాను అనేసి, నేను నిన్ను ఎప్పటికీ కానీ ప్రేమించును అన్నట్టు అరుస్తా ఉంటుందా. వాళ్ళమ్మకైతే కోపం వచ్చేసింది. నా కొడుకునే నువ్వు రిజెక్ట్ చేస్తావా అనేసి కొట్టడానికి వస్తుందా. మళ్ళీ హీరో అయితే వచ్చి తన చేపట్టి స్టాప్ చేస్తాడనమాట. దానికి ఈమె కానీ వచ్చావా, రారా, నీకోసమే వెయిట్ చేస్తా ఉన్నాను, ఈదిలో పోయే అమ్మాయి కోసం నువ్వు సొంత ఫ్యామిలీనే ఇలా చీప్గా ట్రీట్ చేస్తావా అంటా ఉంటుందా. దానికి హీరో కానీ నువ్వు నీ మొగుడు ఇద్దరు కలిసి నన్ను చీప్గా ట్రీట్ చేశారు చూసారా, దానికన్నా నేనేమి చీప్గా ట్రీట్ చేయలేదు అంటా ఉంటాడు. అంత లోపల హీరో వాళ్ళ నాన్న కానీ అక్కడికి వచ్చి, రే నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా, మన యొక్క ఫ్యామిలీ పరువునే బజారు పాలన చేసావు అన్నట్టు అరుస్తా ఉంటాడా. ఈ చిలక కానీ అంకుల్ మీరు ఆల్రెడీ చెప్పారు కదా హీరోని ఇచ్చి నాకు పెళ్లి చేసి పెడతాను అనేసి, మధ్యలో ఈ హీరోయిన్ గానీ వచ్చి మా ఇద్దరిని కానీ విడదీస్తా ఉంది, మీరు హెల్ప్ చేయాలి అంకుల్ అంటుందా. వాళ్ళ నాన్న అయితే ఈ మొత్తం గొడవలకి కారణమే ఇదిదా, ముందు దీన్ని లాక్కొని వెళ్ళి బయటకి అయితే గంటండి అన్నట్టు అక్కడ ఉండే గార్డ్స్ తో గానీ చెప్తాడా. హీరో గానీ దమ్ముంటే ఎవరైనా తన మీద చేపట్టండిరా చూద్దామనేసి గార్డ్స్ తో గన్ ఇచ్చి మరీ నిలబెట్టేస్తాడనమాట. వాళ్ళ నాన్న దీన్ని చూసేసి, రే ఈదిలో పోయి ఆ అమ్మాయి కోసం సొంత ఫ్యామిలీ మీదే నువ్వు గన్ను పెట్టేంత రేంజ్కి వచ్చేసావా, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, అది ఇదనేసి అరేస్తాడా. ఇదిగో చూడండి నాన్న, మీరు ప్రేమించిన మా అమ్మని ప్రెగ్నెంట్ చేసేసి నడు రోడ్లోనే వదిలేసి వెళ్ళిపోయారు నన్ను మా అమ్మని, కానీ నేను ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ వదులుకోలేను అన్నట్టు చెప్పి అక్కడ ఉండే వాళ్ళందరినీ కానీ వార్న్ చేస్తాడనమాట. ఇంకెవరైనా కానీ ఎప్పుడైనా హీరోయిన్ జోలికి వచ్చారంటే అయిపోతారు అన్నట్టు బెదిరించేసి హీరోయిన్ కానీ బయటికి అయితే పిలుచుకొని వస్తాడా. తను కానీ వీడితో అయితే అడుగుతుంది, లోపల నువ్వు అన్నావు కదా దానికి అర్థం ఏంటి అనేసి, నేను చేసేదంతా చూస్తే నీకు తెలియట్లేదా, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను అన్నట్టు వీడు కానీ చెప్తాడా. దానికి తను కానీ నేను నిన్ను చాలా హర్ట్ చేశాను కదా అన్నట్టు ఆ బ్రేకప్ విషయం గురించి అయితే చెప్తుందా. దానికి వీడు కానీ, ఆ రోజు నువ్వు దేనికి బ్రేకప్ చేసావన్నది నాకు బాగా తెలుసు, నీ ఫ్యామిలీ విషయంలో నేను కష్టపడకూడదనేసే కదా నువ్వు కానీ నన్ను బ్రేకప్ చేసావు, కానీ నేను అప్పుడు నీకు సపోర్ట్గా లేదు అనేసి ఎప్పుడు కానీ బాధపడుతూ ఉండేవాడిని, నేను లేకపోవడం వల్లే కదా క్లాస్లో టాపర్ అయిన అమ్మాయి ఉండి కానీ నువ్వు ఒక ఫ్యూనరల్ హోమ్లో వెళ్ళి అటాప్సీ అంతా చేసుకుంటూ బతికావు, దీన్నంతా తలుచుకుంటేనే నాకు చాలా కష్టంగా ఉంది అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఇప్పుడుదా అర్థమవుతుంది, అంటే ఇదంతా తెలిసిదా నువ్వు కానీ ఈ డీల్ అన్న విషయంలో నన్ను కానీ ఇన్వాల్వ్ చేసి నా యొక్క డ్రీమ్స్ కి సపోర్ట్ చేసావా అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు కానీ అవును అన్నట్టు చెప్పి, ఇదిగో చూడు నేను నిన్ను ఫోర్స్ చేస్తా ఉన్నాను అన్నట్టు అనిపిస్తే నేను కానీ నన్ను చేంజ్ చేసుకుంటాను, కానీ ఈ ప్రపంచంలో నువ్వు ప్రేమించే ఒకే ఒక అబ్బాయి అది నేను మాత్రమే అయి ఉండాలి అనేసి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడనమాట. దానికి హీరోయిన్ కానీ నీ యొక్క ప్రేమకి నేను అర్హత అయిన అమ్మాయి కాదు అన్నట్టు చెప్తుందా. లేదు, నువ్వు మాత్రమే నా యొక్క ప్రేమకి అర్హత ఉన్న అమ్మాయివి అన్నట్టు వీడు కానీ ఫ్లాష్ బ్యాక్ లో అయితే చెప్తాడు. వీడు కొత్తగా హీరోయిన్ వాళ్ళ స్కూల్లోకి వచ్చినప్పుడు వీడు వాళ్ళ పేరెంట్స్ కి ఇల్లీగిమేట్ చైల్డ్ అనమాట. సో దాన్ని చెప్పి అందరు పిల్లలు కానీ వీడి గురించి ఒకలాగా అయితే మాట్లాడుంటారా. వీడు చాలా ఫీల్ చేస్తూ ఉంటాడనమాట. అక్కడే హీరోయిన్ కానీ ఉంటుంది. ఆ టైంలో హీరోకి సపోర్ట్గా వచ్చి నీ పేరు నా పేరు కానీ ఒకేలాగా మీనింగ్ అయితే వస్తుంది, సో మనమిద్దరం కానీ ఇంట్రడ్యూస్ అవుదామా, ఫ్రెండ్స్ అవుదామా అనేసి తనుదా వాంటెడ్గా వచ్చి హీరోతో కానీ మాట్లాడి తనకి ఒక సపోర్టర్గానే ఉంటుంది స్కూల్ టైంలో. దాన్నంతా చెప్పి హీరోయిన్ తనకి ఎంత ఇంపార్టెంట్ అన్నదాన్ని చెప్తాడా. హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోయి వాడిని కానీ హగ్ చేసుకునేసి చాలా సారీరా నేను నిన్ను చాలా హర్ట్ చేశాను అన్నట్టు ఫీల్ చేస్తూ ఉంటుందా. హీరో కానీ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్
కానీ దాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది. వెంటనే హీరోయిన్ కానీ హీరోకి అయితే కిస్ చేస్తుంది అనమాట. ఈ కిస్ అయితే బెడ్రూమ్ వరకు పోతుంది. ఇద్దరు కానీ కొంచెం క్లోజ్ అవుతారా. ఈ టైంలో హీరోయిన్ హీరో యొక్క బాడీని అయితే చూస్తుంది. అదే అక్కడక్కడ దెబ్బలు తగిలిన గాయపు మార్కులు అయితే ఉంటుందా, ఇది ఎలా వచ్చింది అన్నట్టు అడుగుతుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మని కాపాడడం కోసం వీడు కానీ బాక్సింగ్ మ్యాచ్లో అంతా పార్టిసిపేట్ అయ్యి అందులో వచ్చిన డబ్బుల్ని కానీ ఆ రోజు అయితే తీసుకుని వచ్చుంటాడు కదా, అప్పుడు తగిలిన దెబ్బలే అన్నమాట. దీనంతా కానీ వీడు చెప్తాడా. హీరోయిన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయి ఒకటే ఏడేస్తా ఉంటుందా. హీరో కానీ తనని అయితే ఓదార్చి తనని కిస్ చేస్తాడు. హీరోయిన్ కానీ వీడిని కిస్ చేస్తుంది. ఈ రోజు నైట్ అయితే వీళ్ళిద్దరూ కానీ ఇంటిమేట్ గా ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరో కానీ హీరోయిన్ నే చూస్తా ఉంటాడనమాట. తను కానీ ఏమైంది అన్నట్టు అడుగుతుందా. అదేమీ లేదు, త్వరగా మనం కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి, మనం ఇద్దరం కానీ పెళ్లి చేసుకోబోతాము అంటాడు. ఏంది అంత త్వరగా అన్నట్టు తను అడుగుతుందా. దానికి వీడు కానీ నేను ఇంకా నిన్ను మిస్ అవ్వాలనేసి అనుకోవట్లేదు, నేను కానీ నిన్ను ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టు చెప్పి వీళ్ళిద్దరూ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే వచ్చి వాళ్ళ యొక్క పెళ్లిని కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. నెక్స్ట్ వీక్ లో అందరినీ కానీ పిలిచి గ్రాండ్ గా పెళ్లి అయితే చేసుకుంటాము అన్నట్టు చెప్పేసి హీరోయిన్ దగ్గర కానీ ఒక ఫైల్ అయితే ఇస్తాడు. అందులో అయితే హీరో యొక్క కంపెనీ షేర్స్ లో సగం వాటా హీరోయిన్ కి అయితే రాసి ఇచ్చుంటాడు. అదే విధంగా హీరోయిన్ యొక్క డిగ్రీని కానీ ఇచ్చుంటాడు. అదేలా నీకు వచ్చింది అన్నట్టు అడుగుతుందా. యాక్చువల్ గా హీరో అయితే ఒక పెద్ద హ్యాకర్ ని సెట్ చేసి ఆ రోజు ఎగ్జామ్ లో తను చీట్ చేయలేదు అన్నదాన్ని కానీ నిరూపించి ఈ డిగ్రీని కానీ తీసుంటాడనమాట. ఇదంతా చెప్పి వీళ్ళిద్దరూ కానీ కొంచెం అయితే హ్యాపీగా ఉంటారు ఇటుపక్క. కానీ ఈ బాయ్ ఫ్రెండ్ అయితే ఊరుకుంటాడా. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని కానీ కూర్చోబెట్టేసి ఎలాగైనా హీరోయిన్ నాకు కావాలి అంటాడా. వాళ్ళ నాన్న కానీ రే ఈ టైం దా మనకి మంచి టైము, హీరోయిన్ అయితే హీరో యొక్క వీక్నెస్, తనని యూస్ చేసిదా మనం హీరోని కానీ చంపాలి, లేకపోతే తననే చంపేయాలి అంటాడా. కానీ దీనికి బాయ్ ఫ్రెండ్ వాడైతే ఒప్పుకోవట్లేదనమాట. లేదు నాన్న, తనని మీరు ఏమి చేయకండి, నాకు తను కావాలి, దానికి నేను హీరోయిన్ వాళ్ళ యొక్క పేరెంట్స్ని అయితే యూస్ చేసుకుంటాను అన్నట్టు చెప్తాడు. వాళ్ళ నాన్న కానీ హీరోని చంపే బాధ్యతని ఈ సిగ్లేని వాడి దగ్గర అయితే ఇస్తాడనమాట. ఇటుపక్క హీరోయిన్ కానీ పెళ్ళైన సంతోషమైన న్యూస్ ని వాళ్ళ పేరెంట్స్ తో చెప్దామనేసి హాస్పిటల్కి వచ్చి చూస్తుందా. అక్కడైతే వాళ్ళ పేరెంట్స్ ఎవరు కానీ లేదు, ఏమైంది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఈ బాయ్ ఫ్రెండ్ వాడు కానీ కాల్ చేసి నేను చెప్పే ప్లేస్కి రా అన్నట్టు పిలుస్తాడు. అది ఒక పాడుపడ్డ ఫ్యాక్టరీ అనమాట. హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చి చూస్తుందా. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని కానీ చేతులు కాళ్ళు నోరు అనేసి మొత్తం కట్టిపడేసి ఉంటారు. ఎందుకురా ఈ విధంగా చేశారు అన్నట్టు అరుస్తూ ఉంటుందా. దానికి వీడు కానీ నేను చెప్పినట్టు చేస్తే నీ పేరెంట్స్ అని కానీ ప్రాణాలతో వదులుతాను అంటాడా. అరే ఈ విషయం కనుక హీరోకి తెలిసిందనుకో నిన్ను చంపేస్తాడు అన్నట్టు తను చెప్తుంది. దానికి వీడు కానీ అంతలోపలే నేను నీ పేరెంట్స్ని చంపేస్తాను అన్నట్టు చెప్పి నువ్వు చెప్పిందంతా కానీ మర్చిపోతాను, నువ్వైతే నాతో వచ్చేయి అన్నట్టు పిలుస్తాడా. రే నీచమైన వాడా, నీ యొక్క నీచమైన బుద్ధులు నాకు తెలియదు అనుకుంటా ఉన్నావా, నువ్వంతా హీరో యొక్క కాలి గోటికి కానీ సరిపోవు, నీలాంటి వాడి దగ్గరకంతా నేను ఎప్పటికీ కానీ రాను అన్నట్టు తను కానీ అరుస్తూ ఉంటుందా. దానికి వీడు కానీ నీతో మాటలంతా నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు అనేసి ఒక మందుని కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మకైతే తినిపిస్తాడు. ఇది ఏదో బ్రెయిన్ స్ట్రోక్ మెడిసిన్ అంట. దీన్ని తిన్న తర్వాత 1 వీక్ లోపలే యాంటీడాట్ని కానీ ఇవ్వాలంట, లేకపోతే మీ అమ్మ కానీ చనిపోతుంది అంటారా వీళ్ళు. దానికి హీరోయిన్ కానీ రే నేను అసలు ఇప్పుడు ఏందా చేసేది, మా పేరెంట్స్ని అయితే వదిలేయండి అన్నట్టు చెప్తుందా. దానికి వీడు కానీ అదేమీ లేదు, నువ్వు హీరోకి పాయిజన్ పెట్టి వాడిని చంపాలి అన్నట్టు చెప్తారా. రే అతను కానీ నీ యొక్క ఫ్యామిలీకి చెందిన వాడే కదా, తనని ఎందుకు మీరు ఇలా చేస్తా ఉన్నారు అన్నట్టు అడుగుతుందా. వాడు నా ఫ్యామిలీకి కాదు, నువ్వు నోరు మూసుకొని ఉంటే మంచిది, ఇదిగో చూడు నీ పేరెంట్స్ నీకు ప్రాణాలతో కావాలా లేకపోతే ఇప్పుడే నేను మీ నాన్నని చంపేదా అనేసి ఈ అదే అన్నగా ఉంటాడు కదా హీరో వాళ్ళ అన్న, వాడైతే కత్తితోనే హీరోయిన్ వాళ్ళ నాన్నని పొడుస్తాడా. హీరోయిన్కి అయితే ఏం చెప్పాలనేసి తెలియట్లేదనమాట. అదే కాకుండా వీళ్ళు ఏం బెదిరిస్తారు అంటే ఇదిగో చూడు నీకు నీ పేరెంట్స్ కావాలా హీరో కావాలా అన్నది నువ్వే డిసైడ్ చేసుకో అన్నట్టు చెప్తారు. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, వాళ్ళ అమ్మ నాన్నతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ అంతా గుర్తొస్తుందా. తనకి హీరో కన్నా కానీ వాళ్ళ పేరెంట్స్ ఇప్పటికీ కాపాడాలన్నట్టు అనిపిస్తుంది. సరే నాకు మా పేరెంట్స్ కావాలి, హీరోని నేను కానీ చంపేస్తాను అన్నట్టు చెప్తుందా. దాంతో వీడు కానీ ఒక పాయిజన్ అయితే ఇస్తాడు, దీన్ని యూస్ చేసి నువ్వు కానీ హీరోని అయితే చంపేయాలి అనేసి. హీరోయిన్కి వేరే ఆప్షన్ లేకుండా ఆ పాయిజన్ని కానీ తీసుకొని ఇంటికైతే వచ్చి ఉంటుంది. హీరో కోసం అయితే అదే డ్రింక్స్ ఇంకా డిన్నర్ అంతా కానీ ఏర్పాటు చేసి ఉంటుందా. వాడిని కానీ డ్రింక్స్ అయితే తాగమంటుంది. సడన్ గా ఏంది డ్రింక్స్ అన్నట్టు హీరో కానీ అడుగుతాడా. యాక్చువల్ గా హీరోయిన్ అయితే ఆ డ్రింక్స్ లో హీరో కోసం పాయిజన్ ని కానీ మిక్స్ చేసి ఉంటుందన్నమాట. వీడు కానీ ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని కానీ తీసి తాగడానికి అయితే పోతాడా. అప్పుడు తనే వాడిని కానీ స్టాప్ చేసి నాకేమో ఈ డ్రింక్స్ లో ఏదో మిక్స్ చేసినట్టు డౌట్ గా ఉంది అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే దీన్ని నువ్వు ఇచ్చావు కదా ఇందులో ఏం డౌట్ అన్నట్టు అడుగుతాడు. దానికి తను కానీ లేదు నేను ఇందులో ఏమైనా మిక్స్ చేశానో ఏమో అనేసి నీకు డౌట్ గా లేదా అన్నట్టు అడుగుతుందా.
దానికి హీరో అయితే నువ్వు దేన్ని ఇచ్చినా కానీ నేనైతే తాగేస్తాను అన్నట్టు చెప్పి ఆ డ్రింక్స్ని కానీ తీసి వాడైతే తాగేటట్టు చూపిస్తారనమాట. ఇది స్లో పాయిజన్ కాబట్టి వెంటనే వీడి యొక్క ప్రాణం కానీ పోదు. అంటే ఓ 1 వీక్ తర్వాత చూపిస్తారు. వీళ్ళు ప్లాన్ చేసినట్టుగానే ఆ పెళ్లి రోజు వచ్చింది. ఇద్దరు కానీ సూపర్గా అయితే రెడీ అయ్యి ఆ పెళ్లికి కానీ వస్తారనమాట. వీళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు కొన్ని ప్రామిసులంతా చేయించుకుంటారు కదా. నేను పేదైనా ధనవంతుడైనా కానీ ఎప్పుడు నీతోనే ఉంటాను, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను అనేసి ఆ విధంగా వీళ్ళిద్దరూ కానీ ప్రామిస్ అయితే చేసుకుంటారు. ఆ తర్వాత అయితే ఇద్దరు కానీ రింగ్ అయితే వేసుకునేసి వాళ్ళ యొక్క పెళ్లిని కానీ ఇప్పుడైతే హ్యాపీగా చేసుకుంటారనమాట. కానీ సడన్గా హీరో కానీ బ్లడ్ వామిట్ అయితే చేసేటట్టుంది. ఆ పాయిజన్ కానీ ఇప్పుడుదా తన యొక్క పని చూపించేటట్టుంది. హీరోయిన్ కానీ నేను నీకు అప్పుడే చెప్పాను కదా నేను చాలా చెడ్డ అమ్మాయిని నమ్మొద్దు అనేసి ఎందుకు నన్ను నమ్మావు అన్నట్టు అరుస్తూ ఉంటుందా. హీరో సడన్గా అక్కడే కళ్ళు తిరిగి కానీ పడిపోయి గుండెని పట్టుకొని ఉంటాడా. ఆ టైంకి అయితే వాళ్ళ అన్న కానీ లోపలికైతే ఎంట్రీ ఇస్తాడు. ఏమైందిరా తమ్ముడా, పోయే టైం వచ్చిందా అన్నట్టు కొంచెం ఎగతాళిగా మాట్లాడతాడా. హీరోయిన్ కానీ నువ్వు చెప్పినట్టుగానే వీడికి నేను పాయిజన్ కానీ పెట్టేశాను కదా, ఇప్పుడైనా నా పేరెంట్స్ని వదులు అన్నట్టు చెప్తుందా. వెంటనే వాళ్ళు కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నని అయితే పిలుచుకొని వస్తారనమాట. ఇదిగో చూడు నేను అంత ఈజీగా మీ అమ్మకి నాన్నకి యాంటీడాట్ అయితే ఇవ్వను అంటాడు. రే వీడు చచ్చేలా ఉండాడు రా, ఇక్కడ కానీ మొత్తం నీ మనుషులే ఉండారు, ఇంకా నేను ఏం చేయగలను, నా పేరెంట్స్ని నువ్వు వదులుతావా లేదా అన్నట్టు అరుస్తుందా. దాంతో బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళ అమ్మ నాన్నకైతే యాంటీడాట్ అదే ఆ మందు కానీ ఇచ్చి వాళ్ళిద్దరిని రిలీజ్ చేస్తారు. ఈ సిగ్గులేని వాడు కానీ హీరోయిన్ దగ్గర అయితే వచ్చి వాడితో పోయాడు కదా, ఇప్పుడు మనం ఇద్దరం కానీ పెళ్లి చేసుకునేసి హ్యాపీగా ఉంటాము రా బంగారం అంటాడా. హీరోయిన్ లాగి ఒక్కటిస్తుందనమాట. దీన్ని చూసేసరికి ఆ బాయ్ ఫ్రెండ్ అమ్మకైతే కోపం వచ్చేసి నేను నిన్ను ఇక్కడే చంపేస్తాను చూడు అన్నట్టు అరుస్తూ ఉంటుందా. అంత లోపల హీరో కానీ గన్ను అయితే తీసుకొని వస్తాడు. దానికి ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా తల్లి అన్నట్టు బెదిరిస్తూ ఉంటాడా. ఆ అన్నయ్య అయితే రే నువ్వు పాయిజన్ తాగావు కదరా, నువ్వు ఈ పాటికి చనిపోయి ఉండాలి కదా, ఎలా నువ్వు గన్ను తీసుకున్నావు అన్నట్టు అరుస్తూ ఉంటాడా. దానికి హీరో కానీ అదేమీ లేదు అన్నయ్య, నువ్వు ఇచ్చిన పాయిజన్ నాకు పాయసం లాగా, దాన్ని తాగిన వెంటనే నేను కానీ జీర్ణించుకున్నాను అన్నట్టు చెప్తా ఉంటాడా. వీడికైతే కాలిపోయింది, దీనికి అంత కారణం నువ్వే కదా, వాడికి పాయిజన్ ఇవ్వలేదు కదా అన్నట్టు అరుస్తూ ఉంటాడా. అప్పుడు హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది అనమాట. యాక్చువల్గా ఆ రోజు ఆ డ్రింక్స్లో కానీ హీరోయిన్ అయితే పాయిజన్ మిక్స్ చేసి ఉంటుంది. కానీ వాడు తాగడానికి ముందే దాన్ని కానీ తోసేసి వీళ్ళు చెప్పిన ప్లాన్ మొత్తం కానీ చెప్పి చాలా ఏడ్చుంటుంది అనమాట. వాళ్ళ అమ్మ నాన్న కానీ వీడి దగ్గర అయితే ఉండారు అన్న విషయాన్ని. ఆ తర్వాత హీరో కానీ వాళ్ళ కోసం అయితే ఈ ట్రాప్ మొత్తాన్ని కానీ సెట్ చేసి ఉంటాడనమాట. వాళ్ళు చెప్పినట్టుగానే ఈ 1 వీక్ అయితే నువ్వు యాక్టింగ్ చెయ్యి, మన పెళ్లి రోజు నేను కానీ వాళ్ళకైతే పెళ్లి చేసి పెట్టేస్తాను, అంతవరకు నువ్వు కానీ ఓర్చుకో అన్నట్టు చెప్పుంటాడా. ఇదంతా తెలిసేసరికి అన్నయ్య అయితే నువ్వు పాయిజన్ తాగి చనిపోకపోయినప్పటికీ ఇక్కడ ఉండే గాడ్స్తో అయినా నేను నిన్ను చంపే తీరుతానురా. 3 సంవత్సరాలకు ముందు నువ్వు కానీ నా ఇంట్లోకి వచ్చావు, నువ్వు వచ్చిన తర్వాత నాకున్న పేరు మర్యాద మొత్తం కానీ పోయింది, నేను వికలాంగుడిగా ఉన్నాను అనేసి ఆ ముసలోడైతే నాకు అసలు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నిన్ను దాన్ని ఎత్తిన పెట్టుకునేసి ఎగరతా ఉన్నాడు అన్నట్టు చెప్పి అరుస్తా ఉంటాడా. దానికి హీరో కానీ 10 సంవత్సరాలకు ముందు జరిగిన కార్ యాక్సిడెంట్లో నీ కాళ్ళు ఎలా పోయిందో తెలుసా అన్నట్టు ఒక నిజాన్ని అయితే చెప్తాడు. అదేవిధంగా కొన్ని ఎవిడెన్స్ని కానీ ఇస్తాడనమాట. వీళ్ళ నాన్న ముసలి ఉన్నాడు కదా, వాడైతే ఈ అన్నయ్య యొక్క అమ్మదే ఈ మొత్తం ఆస్తి కానీ దాన్ని అంతా కబ్జా చేయాలి అనేసి తల్లి కొడుకుని ఇద్దరిని కానీ చంపడానికి ప్లాన్ చేసి ఆ కార్ యాక్సిడెంట్ని కానీ ఏర్పాటు చేసుంటాడు. కానీ ఆ టైంలో వీడి అన్నయ్య యొక్క అమ్మ వీడిని కాపాడేసి తన ప్రాణాలను అయితే కోల్పోయి ఉంటుందన్నమాట. సో దీనికంతా కారణమే ఆ ముసలిదా, నేను కాదు అన్నట్టు హీరో కానీ చెప్తాడు. ఇతనైతే టెన్షన్తో ఒకటే అరుస్తా ఉంటాడు. హీరోయిన్ని కానీ పట్టుకునేసి ఇంకెప్పుడు కానీ నా వైఫ్ జోలికి అయితే రాకండి అన్నట్టు వాన్ చేస్తూ ఉంటాడనమాట హీరో. ఆ టైంకి ముసలి కానీ అక్కడికైతే వచ్చి హీరో గురించి చాలా గొప్పగా పొగడుతూ ఉంటాడా. ఈ అన్నయ్య అయితే ఆల్రెడీ కోపంతో ఉన్నాడు, వీడైతే ఒక్కటే అరుస్తూ ఉంటాడనమాట. ఒరే ముసలి సచ్చినోడా, నువ్వు మా అమ్మని ఎందుకురా చంపావు, నా జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసావు అన్నట్టు అరుస్తూ ఉంటాడా. దానికి వీడు కానీ చాలా కూల్గా నేను నిన్ను ఎప్పుడో చంపాలనుకున్నాను, ఎన్నోసార్లు ట్రై చేశాను, పాయిజన్ కానీ ఇచ్చాను, నువ్వుదా చావలేదు అంటాడా. రే నువ్వంతా మనిషివరా, ఇప్పుడు నేను నిన్ను ప్రాణాలతోనే వదలను అనేసి ఈ అన్నయ్య కానీ అరుస్తాడా. దానికి ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా బాబు అనేసి గన్ తీసి సొంత కొడుకు అనేసి కానీ చూడకుండా షూట్ చేసేస్తాడు. అంటే ఇప్పుడు హీరో వైపు కానీ తిరిగాడనమాట. రే నువ్వు చాలా టాలెంట్ అయిన వాడివిరా, కానీ నీ పక్కన ఉందే ఒక దరిద్రం, ముందు దాన్ని వదిలించుకో, దాన్ని కానీ నువ్వు చంపేయి, నా మొత్తం ఆస్తిని కానీ నీకు ఇస్తాను అంటాడా. కానీ దీనికి హీరో అయితే ఒప్పుకొని అంటాడనమాట. నాకు మీ ఆస్తుల కన్నా కానీ హీరోయిన్ దా ముఖ్యం అన్నట్టు చెప్తాడా. దానికి వీడు కానీ రే నువ్వేంద్ర ఒక చెత్తగా ఉన్నావు, ఒక అమ్మాయి కోసం ఇంత ఆస్తి వద్దంటావా అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ గానీ వాడిని చెత్త అనడానికి ముందు నీ గురించి ఆలోచించు, నువ్వే ఓ పెద్ద చెత్త అన్నట్టు చెప్తా ఉంటుందా. ఎవరిని పట్టుకునేసి చెత్త అంటావే అనేసి ఈ ముసలి గాని
కానీ హీరోయిన్ని కాల్చడానికి గన్ను తీస్తుందా అంత లోపల అక్కడ బాయ్ ఫ్రెండ్ కానీ ఆ ముసలిని అయితే కాల్చి చంపేస్తాడనమాట. నువ్వు మా నాన్ననే చంపావు కదా, నేను నిన్ను చంపడంలో తప్పేమీ లేదు అన్నట్టు చెప్తా ఉంటాడా. ఈ చిలక అయితే హీరోని పెళ్లి చేసుకునేసి సెటిల్ అయిపోదామనేసి వచ్చుంటుంది. చంపేసరికి అక్కడ నుంచి కానీ పారిపోతా ఉందన్నమాట. బాయ్ ఫ్రెండ్ కానీ ఇప్పుడు హీరోయిన్ వైపు అయితే తిరిగి నేను చేసిన దానికంతా కానీ సారీ అన్నట్టు చెప్పి నువ్వైనా హ్యాపీగా ఉండు అన్నట్టు చెప్పేసి వాళ్ళ నాన్నని కానీ అక్కడ నుంచి అయితే తీసుకుని వెళ్తా ఉంటాడు. సో హీరోయిన్ కానీ ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పుడైతే అన్నిటి నుంచి బయటపడ్డారనమాట. అంటే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ కానీ ఒక ప్రెస్ మీట్ లో అయితే ఉండేటట్టు చూపిస్తారు. తన యొక్క డ్రీమ్ ప్రకారం తను కానీ ఆ క్యాన్సర్ యొక్క విరుగుడు మందుని కానీ కనిపెట్టేశారంట. దాన్ని ఈ రోజు వాళ్ళు కానీ లాంచ్ చేసి ఉంటారు. అది కానీ మార్కెట్ లో చాలా తక్కువ ప్రైస్ కి దాని గురించే రిపోర్టర్స్ కానీ అడుగుతారు. ఇంత తక్కువ ప్రైస్ తో అమ్మడానికి ఏం రీజన్ అనేసి. దానికి తను కానీ పేదవాళ్ళందరూ కానీ నా మందుని యూజ్ చేసి చాలా సంతోషంగా ఉండాలి అందుకే అన్నట్టు చెప్పేసి హీరో దగ్గరకు కానీ వస్తుంది. హీరో అయితే చాలా సంతోషంతో హీరోయిన్ని కానీ హగ్ చేసుకునేసి అక్కడి నుంచి అయితే బయటికి కానీ పిలుచుకొని వస్తాడు. ఆ రోజు మన ఇద్దరి యొక్క వెడ్డింగ్ అయితే సరిగా జరగలేదు కదా, సో ఈ రోజు మనం ఇద్దరం కానీ వెడ్డింగ్ ఫోటో షూట్ అయితే పెట్టున్నాను అనేసి ఫొటోస్కి అంతా వీళ్ళు ఫోజులు ఇస్తూ ఉంటారు. ఈ విధంగానే ఈ డ్రామా అయితే ఒక హ్యాపీ ఎండింగ్తో ముగిస్తుంది. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉండింది. సో అందుకే మీతో కానీ చెప్పాలనుకున్నాను. మీ అందరికీ కానీ నచ్చుంటుందని అనుకుంటా ఉన్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వేసే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ డ్రామాని చూడగలరు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.